ఎప్పుడు మేకప్ 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 ఉన్న డబ్బులు కూడా దానికి మొత్తం పెట్టిచ్చేస్తాను సార్. నాకు ఉన్న బిజినెస్ లో కూడా అంటే వేరే వాళ్ళు కూడా అప్పు చేసి మరి నేను పెట్టుకోవాలి అంత స్థాయికి తీసుకొచ్చింది సార్ నన్ను. మొన్న దుబాయ్ తీసుకోపోయానని చెప్పాను కదా, దుబాయ్ తీసుకొని పోయిన తర్వాత ఎప్పుడు మేకప్ మేకప్ అంటే ఈసారి నేను ఇప్పకుండా గమ్ముకోనా సార్. అప్పుల పాలైతే డబ్బులు లేక నేను మేకప్ ఇప్పిలేక సైలెంట్ గా ఉన్నా. సైలెంట్ గా ఉంటే ఆమె ఏం చేసింది అంటే కాళ్ళకి వేసుకుని చెప్పులు వేసి నా మొఖాన్ని ఇసురు కొట్టి తిట్టింది. చెప్పండి బాబు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ మేడం. ఏంటయ్యా మీ సమస్య ఏంటి? మేడం నా సమస్య ఏంటంటే నా భార్యతో ప్రాబ్లం ఉంది మేడం. నాకు అంటే ఒక 4-5 years కిందట నేను పెళ్లి చేసుకున్నాను మేడం. పెళ్లి చేసుకుంటే నా భార్యతో ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు చాలా బాగా చూసుకుంటున్నా మేడం. నేను చాలా బాగా చూసుకుని నాకంటే ఒక బిజినెస్ ఉంది, సొంతంగా బిజినెస్ ఉంది. అని నేను చాలా బాగా చూసుకుంటా. ఆమె ఏంటంటే ఎప్పుడు మేకప్ కావాలని చెప్పి వేరే టూర్లు కావాలని చెప్పి తిప్పుతా ఉంటది. అయినా సరే మనం చేసుకున్నాం కదా, ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి నేను ఆమెకి ఏం కావాలన్నా నేను అడిగి తీసిస్తా ఉన్నా మేడం. ఎక్కడ పోయినా మేకప్ కావాలని చెప్తుంది కానీ అక్కడే చూసుకుని కానీ మనల్ని పట్టించుకోదు మేడం. మనల్ని అంటే కొద్దిగా చూసి చూడనట్టుగా ఉంటది అన్నమాట. ఏం చేస్తుంటారండి మీరు? నాకు బిజినెస్ ఉంది సార్. బిజినెస్ ఉందా? బిజినెస్ ఉంది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. రీసెంట్ గా దుబాయ్ టూర్ కావాలంటే కూడా దుబాయ్ కూడా తీసుకోవాలి. మీరు దుబాయ్ కూడా తీసుకెళ్లారు ఆమెని? ఏం అడిగినా చేస్తున్నారు మీరు? ఏం అడిగినా చేస్తున్నా మేడం. ఏం అడిగినా ఎలాంటిది కూడా కాదనుకున్నా కూడా మొత్తం నేను తీసిస్తున్నా మేడం ఆమెకి. అయితే అక్కడ పోయిన కాడికి మనం పట్టించుకోకుండా ఆమెకి మేకప్ కావాలని చెప్పి అదే కావాలని చెప్పి కూర్చుంటది మేడం. ఇప్పుడు ఆవిడ మిమ్మల్ని ఏదో దుబాయ్ తీసుకెళ్ళమని అడిగింది, మీరు ఆవిడ ఇష్టం ప్రకారం దుబాయ్ తీసుకెళ్లారు. దుబాయ్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మేకప్ చేసుకుంటా అంటుందా? అక్కడ కూడా మేకప్ చేసుకుంటా ఉంటుంది. అక్కడ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అంటే మేకప్ అనేది మామూలుగా ఆడవాళ్ళు వేసుకునేది దాంట్లో మేకప్ అంటే కామన్ కదా, ఎవరికన్నా భార్య మేకప్ చేయాలన్నది. కానీ మేకప్ కామనే కానీ సార్ దాంట్లోనే ఉండిపోకూడదు కదా. అంటే మా భర్త అనేది అన్ని కూడా చూసుకోవాలి కదా సార్. ఓకే. ఎప్పుడు మేకప్ 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 ఉన్న డబ్బులు కూడా దానికి మొత్తం పెట్టిచ్చేస్తాను సార్. నాకు ఉన్న బిజినెస్ లో కూడా అంటే వేరే వాళ్ళు కూడా అప్పు చేసి మరి నేను పెట్టుకోవాలి అంత స్థాయికి తీసుకొచ్చింది సార్ నన్ను. మేకప్ కోసం, మేకప్ కోసం, ఆమె అందచందాల కోసం, ఆమె బాగుండడం కోసం మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. మీరు అప్పులు చేసి ఆమె కోరిక తీరుస్తూ ఉంటారు. అదేనా మీరు చెప్పేది? మరి ఆవిడతో కూర్చొని మీరు ఏ రోజు కూడా మాట్లాడలేదా? ఇలాగైతే ఎలా, ఊరికే మేకప్ అంటే ఎలా, నువ్వు మన ఫైనాన్షియల్ ఏంటి, మన సంసారం ఏంటి, టూర్లకి వెళ్తే డబ్బులు ఎలా వస్తాయి, ఇదేంటి మీరు మాట్లాడట్లేదు మీ భార్య? మాట్లాడాను మేడం. మాట్లాడితే లేడీస్ కదా మాకు మేకప్ అది కూడా తీసివా, టూర్లు తెప్పవా, ఇంకెందుకు నువ్వు పెళ్లి చేసుకునేది, నువ్వు మొగుడివేనా అనేసి నా మీదే రివర్స్ అవుతాం. ఏం చదువుకుందండి మీ భార్య? మా భార్య డిగ్రీ చదివింది. ఆమెకు మళ్ళా చదివిస్తాను 10th చదివిన తర్వాత పెళ్లి చేసుకునేది యాక్చువల్ గా ఆమె. దాని తర్వాత ఇంటర్ డిగ్రీ కూడా చదివిస్తా అంటే నా డబ్బులు పెట్టి నేనే చదివిపించాను సార్. మీరు బాగా మంచి చక్కటి చదువులు కూడా, పై చదువులను మీరు చదివిపించాను కూడా మేడం. తన పైకి వస్తే చూసి ఆనందించారని మీరు అనుకున్నారు. ఏం కావాలంటే అది చేశారు. మొత్తం ఏం కావాలని ప్రతి చేశారు మేడం. కానీ ఇప్పుడు ఆవిడ ఏంటి అంటే, మీరు చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆవిడ ఎంతసేపు బ్యూటీ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎంతసేపు టూర్ల మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాత ఆయన మంచి పై చదువులు కూడా చదివించారు కానీ నన్ను పట్టించుకోవడం లేదు. ఇదేనా మీ కంప్లైంట్? ఇంతేనా అండి, ఇంకేమైనా ఉందా? అంతేనా? మీ భార్య పేరు ఏంటన్నా? దివ్య మేడం. దివ్య. దివ్య వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాకు? వాళ్ళ పల్లెటూరు మేడం. చెప్పండి అమ్మా, మీ వారు శ్రీకాంత్ మీ గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు, ఇవన్నీ వాస్తవమేనా? వాస్తవం అంటే అది కాదు మేడం. అంటే ఇప్పుడు మన లేడీస్ అన్నప్పుడు మరి కొంచెం మార్నింగ్ లేచి మనం రెడీ అవుతాం కదండి, అన్ని విషయాలు కూడా మరి ఆయన గొడవ పెడతారండి. నువ్వు అస్తమాలు రెడీ అయ్యే ఉంటావు, నన్ను పట్టించుకోవు అనేసి అస్తమాలు మరి గొడవ పెడతారండి. అంటే మరి కామనే కదండి, మన లేడీస్ అన్న తర్వాత కొంచెం లేచి అయితే పౌడర్ కొట్టుకుని మనం రెడీ అవుతామండి. నువ్వు అస్తమాల మేకప్ మీద మనసు పెడతావు, నువ్వు నా మీద ఏమి మనసు పెట్టావు అని అంటాడండి. మరి ఏదో మాటికి మరి నన్ను చదివించాడండి ఆయనే. మరి 10th వరకు అయితే మా మమ్మీ వాడు చదివించారండి. అయితే మరి డిగ్రీ వరకు చదువుకుంటానంటే మరి ఆయనే చదివించాడండి. మరి మాట కూడా నేనే చదివించాను, నువ్వు నా మాటే వినాలని మాటికి ఇచ్చేస్తాడండి. కానీ అన్ని విషయాల్లో కూడా మరి చాలా ఎక్కడ తీసుకెళ్ళా కానీ మరి ఏదో గొడవ పెడతాడండి. మరి నా మీద బాగా అనుమానం అండి. ఎక్కడికన్నా నువ్వు రెడీ అవుతున్నావు, నా కోసం కాదు, నువ్వు ఎవరి కోసం నువ్వు రెడీ అవుతున్నావు అని నా మీద చాలా గొడవ పెడతాడండి.
రోజు కూడా డ్రింక్ తాగి వస్తాడండి మరి. ఆయనకు అలవాటు ఉంది. అలవాటు ఉందండి, డ్రింక్ తాగి వస్తాడు. వచ్చి మరి బాబు శ్రీకాంత్, నాకు డ్రింక్ అలాంటి ఏం అలవాట్లేదు మేడం. ఆమె మంచిగా చూసుకోవడం, నేను అప్పులు చేసి కూడా పెడుతుంటాను. నేను డ్రింక్ అయినా ఎందుకు చేస్తాను? నువ్వేదో కొంచెం మనస్తాపమా డిస్టర్బా అట్లా నీకు అలవాటు అయింది అంటున్నావా ఎట్లా మరి? తాగుతున్నావా లేదా నిజం చెప్పండి, ఎందుకంటే మీరు వాస్తవాలు చెప్తేనే మేము ఏదైనా చెప్పగలుగుతాం. ఆమె తాగి వస్తుంది అంటున్నారు, మీరు లేదంటున్నారు. సార్ ఫస్ట్ లో అయితే బాగానే చూసుకున్నా సార్. ఫస్ట్ లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు బాగానే అన్ని బాగానే నా డబ్బులు పెట్టుకుని మొత్తం చూసుకున్నా. చదువుకైతే మా మేకప్ మొత్తానికి. ఎప్పుడైతే నువ్వు నా మీద అనుమానం పెడుతున్నావు, నాకు బాగా చూడట్లేదు, నువ్వేమో కూడా అని నా మీద రివర్స్ అయిందో అప్పుడు కొంచెం నేను మనస్టాప్ గురి అయ్యి లైట్గా లైట్ అట్లా కాదు, మేకప్ కూడా చేసుకుంటారు, మొగుడిని చూపించడానికి చేస్తారు. కానీ మీరేంది ఇంత మేకప్ చేసుకొని అంటే మేకపే మీ పని ఏంది అంటే మేకపే మీ పని ఉందండి? లేదండి, ఇప్పుడు భర్త ఎదురుకుండా మనం ఎక్కువ మేకప్ చేసుకోను కదండి. అంటే తనకి ఏదో రీజన్ లేకుండా నువ్వు అత్మాలో మేకప్ ఉంటావు, నన్ను పట్టించుకోవు అని అంటాడండి. ఇంట్లోనే కదా ఉంటానండి, ఆయన తీసుకెళ్తేనే బయటకు వెళ్తాను, లేకపోతే ఇంట్లోనే ఉంటాను. నువ్వు మాటికి నువ్వు రెడీ అవుతావు, నన్ను పట్టించుకోవు అనేసి గొడవ పెడతారండి. ఉన్న వాస్తవం చెప్తాను, మీరు పట్టించుకుంటలేరని ఎందుకు చెప్తాడు? మీరు అతనికి కేర్ చేస్తేనే కదా, అతను కేర్ చేయకపోతేనే కదా అతను చెప్తున్నాడు. లేదండి, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అంటే మాట కూడా నువ్వు మేకప్ అంటే డైలీ చేసుకోం కదండి. ఏదో రీజన్ గా నన్ను గొడవ పెడతాడు. నేను చదివించాను, నీకు అన్ని నేనే కొంటున్నాను కదా, నువ్వు నా మాట వినాలి, నువ్వు నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి అన్నట్లుగా ఆయన నా మీద ఇటు చేస్తాడండి. డైలీ మేకప్ చేస్తారా ఎట్లా? మీరు చెప్పేది ఏంది, ఎప్పుడో ఒకసారి చేస్తారట కదా ఈవెన్చువల్లీ. సార్ ఎందుకో చేస్తే నేను ఎందుకు వస్తాను సార్? సరే, మేము అందరూ ఉన్నాం కదా, మీరిద్దరు మాట్లాడండి. అసలు ఏంటి మీ బాధ? మీరిద్దరు ఒకరికొకరు మాట్లాడండి. కాదు, నువ్వు ఎప్పుడు అదే పనిలో ఉంటావుగా. టూర్లు తీసుకోపోయినా నువ్వు ఎప్పుడు మేకప్ లోనే ఉంటావు. నన్ను అసలు ఎప్పుడు పట్టించుకున్నాను? ఎప్పుడు నేను మేకప్ లో ఉన్నాను? ఇంట్లో ఉన్నప్పుడు ఏదో మేకప్ వేసుకుంటాను, బయటకు వచ్చినప్పుడు కూడా నేను అలాగే ఉంటానా? మరి నీ పని నువ్వే చూసుకున్నావుగా, మేకప్ చేసుకుని అన్ని చూసుకున్నా. నన్ను ఎప్పుడు పట్టించుకున్నాను? నీకు టూర్లు కావాలంటే టూర్లు తీసుకోపోయినా, అన్ని తీసుకెళ్తున్నావు, నీకు కాదంటలేదు. తప్ప నేను అదే పని మీద ఉండను కదా. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని నా మీద ఏదో అనుమానం పెట్టుకుని నువ్వు నా మీద ఇచ్చేస్తే ఇదో ఈ పొద్దు మీద అనుమానం పెట్టుకుంటే మరి నీకు అనుమానమే కదా. పౌడర్ రాసుకుంటే నీకు అనుమానం, మంచి డ్రెస్ వేసుకుంటే అనుమానం, మంచి సారీ కట్టుకుంటే నీకు అనుమానం. ఎవరికోసం రెడీ అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని నువ్వు అడుగుతావు. ఫోన్ అప్మాలు చెక్ చేస్తావు, నీకు ఎవరు ఫోన్లు చేస్తున్నారు ఏంటి అని. మా అమ్మడు తప్ప నాకు ఎవరైనా ఫోన్లు చేస్తారా? నీకు అనుమానమే. అందుకనే నేను నీతో నేను ఉండను. నువ్వు చదివించావు, ఓకే, కాదంటలేదు. అందుకనే నేను నీతో ఉండాలని నేను అనుకోవట్లేదు. అందుకని నాకు విడాకులు కావాలి. అది బాబు, అనుమానం మహారోగం. అనుమానం ఎందుకు అనుమానిస్తున్నారు సార్? అనుమానం ఏం సార్? ఎప్పుడు అదే పనిలో ఉంటే మరి సార్ ఆమె చెప్పినట్టు మేకప్ అంటే ఇంట్లో ఉంటుంది సార్. ఎవరికైనా అది మొగుడు చూపించుకోవడానికి ఎట్టో ఉంటుంది. ఆమె బయటకు వచ్చి 10 ఆమె చూసుకోవాలంటే మమ్మల్ని ఆడ సార్ ఆమె పట్టించుకున్నది. మరి అనుమానం ఇంకేమొస్తుంది సార్? మీ వైఫ్ బాగుండాలి అని మీకు లేదా? మంచి కనబడాలి, నలుగురు ముందు బ్యూటిఫుల్ గా కనిపించాలి, ఆమె అపియరెన్స్ చాలా బాగుండాలని మీకు ఉండదా సార్? అది ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు సార్, అదే పనిలో ఉంటాను సార్ ఎప్పుడైనా. అదే సార్, రీసెంట్ గా రెస్టారెంట్ కూడా తీసుకోపోయినప్పుడు ఎక్కువ మేకప్ కొడతాను చెప్తున్నా కదా సార్. ఆమె ఆ మిర్రర్ లో చూసి కూడా ఆమెకే సరిపోదు సార్. ముందు మనం కూర్చొని మనల్ని తేగుతుంది, మనల్ని చూస్తుంది సార్. అని చెప్పేది అన్నీ అట్టే ఉంది. నా మాట నమ్మకపోతే ఒకసారి మీరే చూడండి సార్, మీరే నీళ్ళు కుట్టైనా చూడండి ఆమెకి మేకప్ ఉందా లేదా అని. మేకప్ అంటే సహజంగా ఆడోళ్ళకి మేకప్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి పిచ్చి ఉంటుంది. నేను బాగుండాలి, నేను మంచిగా అందంగా కనబడాలి అని ఉంటది వాళ్ళకి. దానికోసం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? విలేజ్ టూర్లకి తీసుకోపోయినా కూడా దానిలోనే ఉంటుంది సార్ మొత్తం మేకప్. అదే ఉంటుంది, మనల్ని పట్టించుకోరు సార్. పెళ్లి నుంచే ఇట్లా ఉందా, దానికన్నా ముందు కూడా ఇట్లా ఉందా? నేను పెళ్ళైన తర్వాత గమనించిన సార్ మొత్తం. అంతేనా? పెళ్ళైన తర్వాత నుంచి ఇప్పటిదాకా కూడా అంతే? ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళి అయ్యి? 5 years దాకా అయింది సార్. 5 years అయిపోయిందా? 5 years అయింది సార్. 5 years నుంచి సేమ్ అదే మేకప్? మొత్తం మేకప్. ఆ కోసం అప్పులు గిప్పులు అన్ని కూడా చేసిన. అప్పులు చేశారా? మేకప్ కి టూర్లకి తీసుకోపోవడానికి ఆమె ఏం కోరిక నెరవేర్చుకున్నా మొత్తం నేను తీసుకోవాలి. అచ్చా, ఎంత అయింది మేకప్ కి? ఎంత అవుతుంది అలా మేకప్ కి? ప్రతి నెల ఖర్చు ఎంత అవుతుంది? 25-30 అవుతాయి సార్. 25-30,000? అరే ఏమంత వాడుతుంది మరి? ఒక మేడం ఒక సీరియల్లో యాక్ట్ చేస్తుంది, ఒక సినిమాలలో యాక్ట్ చేస్తుంది, లేకుంటే ఒక బ్యూటీ పార్లర్ ఉంది, వాళ్ళకు కూడా 25-30 వేల కాస్మెటిక్స్ పడేయేమో కదా మేడం? ఇంట్లోనే ఉంటుంది, ఒకేషన్స్కే మేకప్ వేసుకుంటా అంటుంది కదా. మరి ఈమెకి 25-30 వేల రూపాయలు ఎలా అయితే మేడం? నాకు అర్థమవుతలేదు. నేను చెప్పేది నిజమా అబద్ధమా అర్థమవుతలేదు. అంటే అసలు విషయం ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ బట్టి కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక హీరోయిన్ ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ సిచ్యువేషన్ ఏంటి, ఆవిడ హీరోయిన్ కాబట్టి ఆమెకు తగ్గట్టుగా ఆమె మేకప్ వేసుకోవడంలో తన క్యారెక్టర్సే అంటే తన జాబే అదే కాబట్టి తను అంత ఖర్చు పెట్టడంలో తప్పలేదు.
సో అలాగే టీవీ రిపోర్ట్స్ అనో ఇంకోటనో ఎవరైనా కూడా వాళ్ళ జాబ్స్ని బట్టి వాళ్ళ మేకప్ వాళ్ళ తీరు ఉంటుంది. ఇందాక నుంచి మీ ఇద్దరు డిస్కషన్ చేసింది చూస్తూ ఉంటే మాత్రం నిజంగా ఒక లేడీస్ అనేవాళ్ళు మేకప్ కోసం హస్బెండ్ ఇంత ఫీల్ అవుతాడని కానీ, అసలు మేకప్ మీద ఇంత దృష్టి ఉంటే విడాకుల దాకా వస్తుంది కానీ అనేది ఇది ఒక సబ్జెక్ట్, ఒక ఎగ్జాంపుల్ అయిపోయిందండి. వీళ్ళిద్దరు సబ్జెక్ట్ ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. అయితే విషయం బట్టి ఉంటది కదా సార్. ఇప్పుడు ఒక్కొక్క జాబ్ని బట్టి ఒక్కొక్క ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంతవరకు ఇప్పుడు ఆయన చదివించాడు, ఇప్పటిదాకా ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చాడు. కానీ నాకు తెలియాల్సింది ఏంటంటే బాబు, నువ్వు మొదట్లో అమ్మ నువ్వు కొంచెం అందంగా ఉంటే నాకు నచ్చుతుంది అని ఏమన్నా అడిగారా? మీరేమన్నా ఆమెకి మేకప్ కిట్ తీసుకొచ్చి నువ్వు ఇట్లా ఉండాలని మీరేమన్నా అలవాటు చేసిండ్రా? స్టార్టింగ్ నేను అసలు అలవాటు చేయలేదు. ముందుగానే అలవాటు ఉన్నట్టుంది మేడం. ఆమెకి ఆ ఇష్టం ఆమెకు ముందు నుంచే ఉంది. ఏమ్మా మీరు మేకప్ మీదే దృష్టి పెట్టేసి భర్తను కూడా వద్దనుకునేంత మేకప్ ఏందమ్మా? అసలు మేకప్ గురించి మాట్లాడుతుంటే మేకప్ గురించి విరక్తి వచ్చేంత మాట్లాడుతున్నా. అదే కదా, ఏమంటారు మేడం? యాక్చువల్ గా ఒక మాట చెప్పండి. 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకొని అతనితో మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. అక్కడ నిన్ను ఎవరైనా అందంగా లేదని చెప్పారా? లేదండి, ఎవరు చెప్పలేదు. ఎవరు అడగలేదు. నిన్ను చదువుకోలేదని ఎవరైనా హేళన చేశారా? లేదండి. మీ భర్త దగ్గర నుండి నువ్వు కావాల్సిందల్లా చేశారు. నువ్వు చదువుకుంటా అంటే చదివించారు. ఇంత త్యాగం చేసిన వ్యక్తిని చిన్న మేకప్ గురించి నీ లోకంలో నువ్వే మేకప్ నా అందమ్మ నీకు నువ్వే చూసుకుంటుంటే మరి భర్తను ఎవరు వచ్చి పట్టించుకోవాలమ్మా? నేను ఆ మేకప్ కోసం ఆయన చెప్తున్నాడండి. ఇప్పుడు మేకప్ వేసుకుని నేను ఎంత మేకప్ వేసుకున్నా ఆయన దగ్గర ఉంటాను కానీ నేను బయటకి ఏమి వెళ్ళట్లేదు కదండి. ఇప్పుడు ఆయన ఏంటంటే ఏదో కారణం చేత నన్ను అనాలని ఆయన అంటున్నాడండి. నన్ను పట్టించుకోవట్లేదు అనేసి అది మేకప్ ఇంపార్టెంట్ ఆఫ్ వ్యూ లోనే వద్దాము. ఏ భర్త అయినా సరే తనకు భార్య కావాల్సింది చేస్తాడు. నువ్వు అడిగిందల్లా చేసి 30,000 20,000 ఖర్చు పెట్టి నీకు మేకప్లు కొనిచ్చి నిన్ను కష్టపడి చదివించి అప్పులు చేసి మరి నీ ఇష్ట ప్రకారం ఉంటున్న వ్యక్తి నీ మీద కంప్లైంట్ ఎలా చేస్తాడు? మేడం 30,000 40,000 ఖర్చు పెట్టడానికి నేనేం హీరోయిన్ కింద నేను వెళ్ళట్లేదండి. ఏ సీరియల్లో కూడా నేను చేయట్లేదండి. 30,000 40,000 దేనికి అవుతుందండి? అది 30,000 40,000 అవ్వాలంటే అది ఒక హీరోయిన్ కి ఒక సీరియల్ అవుతుంది తప్ప నార్మల్ ఉన్న లేడీకి అంత ఖర్చు అవ్వదు. ఆయన అంటూ ఉంటే మీరెలా నంబర్ మేడం? నీ పాయింట్ లోనే వస్తున్నా నేను. నువ్వు అంటున్నావు కదా హీరోయిన్ కి అయితే అని. నేను అడిగింది నీ మేకప్ గురించి. హీరోయిన్ వాళ్ళు అంటే అంత ఖర్చు అని చెప్తున్నాడు కదండి ఆయన. నాకు అంత ఖర్చు పెట్టానని చెప్తున్నాడు కదా. 20,000 అవుతాయి 40,000 అవుతాయి అంటున్నాడు కదా. అంత ఖర్చు ఎందుకు అవుతాయి మేకప్ కి అని నేను అంటున్నానండి. మిమ్మల్ని అడుగుతున్నాము, నువ్వు ఆయనని అడగమని కాదు. అదే మేడం, మేము నిన్ను అడుగుతున్నాము. ఇప్పుడు నువ్వు అంత ఘనంగా మేకప్ పెట్టుకొని ఏం చేస్తున్నావు? పొద్దున లేచి 24 గంటలు ఏ ఆడది ఏ ఆర్టిస్ట్ ఉంటారు మేకప్ లో? అది చెప్పు ఫస్ట్. మేడం మేకప్ అన్నది మామూలుగా పౌడర్ తప్ప నేను మేకప్ వేసుకోను మేడం. మేకప్ ఎందుకు వేసుకోవాలండి? నేను ఏంటంటే జాబ్ చేస్తున్నాను. మేకప్ వేసుకోవాలి. బ్రాండ్ మేకప్ కిట్ తెచ్చిస్తాను మేడం, చూడండి మీరు. బ్రాండ్ మేకప్ కిట్ వాళ్ళైతే అబద్ధాలు చెప్పరు కదమ్మా. అది కాదండి, ఇప్పుడు మేకప్ వేసుకుని నేను ఏదైనా జాబ్ చేసుకుంటే నేను మేకప్ వేసుకుంటాను. అంతేగాని నేను ఏ జాబ్ లేకుండా ఇంట్లో ఉన్నదాన్ని అంత మేకప్ ఓవర్కి ఎందుకు వేసుకుంటాను మేడం? పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు మొత్తం అదే మేడం మేకప్ చెప్పు. ఈ మేకప్ పిచ్చిందమ్మా. మేకప్ పిచ్చి కోసము ఈ లొల్లేంది? దీనికి ఒక విడాకులేంటి? ఏంటి బాధ? ఒకటి నాకు అర్థమైతలేదు. ఇతను అంటాడు నేను నెలకి 25,000 30,000 ఖర్చు పెడుతున్నా మేకప్ కే అని అంటున్నాడు. ఈమె అంటుంది నేను పౌడర్ తప్ప వేరేది వాడను. అసలు ఈమె చెప్పేది నిజమా ఆయన చెప్పేది నిజమా? అంటే ఒక 5-6 వేలు ఖర్చు పెడుతున్నా 3,000 ఖర్చు పెడుతున్నా అంటే మనం అనుకోవచ్చు నిజమే అని. 25,000 అంటే చిన్న అమౌంట్ కాదు కదా. ఒక సెలూన్ బ్యూటీ పార్లర్కి అయ్యే ఖర్చు కాస్మెటిక్స్ అంటే చిన్నది. మరి అంత అవుతుందంటే విధంగా పడితే నేను అప్పులు పాలు అవుతా సార్? మీరు చెప్పండి. ఆమెకి చదువు అడిగితే మొత్తం ఇచ్చిన, అన్ని చేసిన, టూర్లు అడిగిన, దానికి ఇబ్బంది లేదు. కాలేజ్ కి కూడా మేకప్ వేసుకుని వెళ్ళేదా? మొత్తం మేకప్ వేసుకుంటారు సార్. పడుకునేటప్పుడు కూర్చునేటప్పుడు ఇంకా అన్నం తిన్న టైంలో కూడా 2 నిమిషాల ముందు మేకప్ వేసుకుంటారు. చెప్పేది నమ్మేలాగా ఉండాలి కదండి. చెప్పేది నమ్మేలాగా. ఎవరన్నా భోజనం చేసినప్పుడు కూడా ఎవరన్నా మేకప్ వేసుకుని పడుకుంటారా? చెప్పేది నిజమా నేను చెప్పేది నిజమా? అందుకని ప్రతిదానికి ఏదో టార్చర్ పెడతాడమ్మా. నాకు వద్దు, నాకు సెటిల్మెంట్ చెయ్యంతే. ఏంటమ్మా మీ అమ్మాయి గురించి వింటున్నారా? అసలు మీ అమ్మాయి మీ అల్లుడు మాట్లాడుకునే మాటలన్నీ అసలు వింటున్నారా? నమస్తే సార్. నమస్తే మేడం. మాది మహారాష్ట్ర, మా చంద్రపూర్. అక్కడ నుంచి అక్కడ పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరు నుంచి అమ్మాయిని ఇచ్చిన నుండి అయితే నేను ఇప్పటి వరకు
వీళ్ళు ఎలా ఉంటారు, బాగుంటారు కాబట్టి చదివిపించేది ఆయనే, అంతా చూసుకునేది ఆయనే, బాగుంటారు కాబట్టి ఎలా ఉంటారని ఏ రోజు నేను అడగలే, నాకు ఏ రోజు ఇంతవరకు ఏమీ చెప్పలే మేడం. అట్లాంటప్పుడు నాకు ఇప్పటిదాకా ఈ విషయాలు తెలియదు, ఇప్పుడే తెలిస్తే నేను వచ్చాను అంతే. అంటే ఏమంటారమ్మా, ఇప్పుడు మరి మీ కన్న కూతురు గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. మీ కూతురు ఏమో మేకప్ వేసుకుంటదని, మీ అల్లుడు మేకప్ వేసుకుంటదని చెప్తున్నాడు, ఆమెమో నేను వేసుకోనని అంటున్నాడు. ఏంటి అది కూడా చెప్తాను. ఫస్ట్ మా పల్లెటూరులోనైతే మేకప్ అనేది ఏమీ లేదు మేడం. అక్కడ మేము ఏదో పని చేసుకునేది, మా వరకు మేము ఉండేవాళ్ళం. ఇక్కడ వచ్చినాక మా మేకప్ అలవాటు ఎలా అయిందో కూడా నాకు తెలియదు ఆ విషయం. ఎప్పుడు చూసినా ఆయన ఏమంటాడు, మీ అమ్మాయి మేకప్ వేసుకుంటుంది, నన్ను పట్టించుకోదు అని చెప్తే, మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుందో ఏంటో, మీరు బాగుండాలని కదా నేను సంతోషపడతాను, మీరు బాగుంటేనే నేను సంతోషపడతాను అని అనుకుంటాను. కానీ మీరు ఇలా చేస్తున్నారని నాకు తెలియదు. ఆ అమ్మాయి కూడా నాకు ఇది వరకు చెప్పలేదు. ఆయన మొన్న చెప్పిండు, ఇలా చేస్తుంది మీ అమ్మాయి, చాలా మేకప్ వేస్తుంది, అసలు నన్ను పట్టించుకోదు అని చెప్తే, నేనన్నా మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది తెలియదు, ఒకసారి ఇద్దరు మీరు దగ్గరుండి మాట్లాడండి, అప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే ఏదన్నా నేను వింటే కదా నేను చెప్పేది మేడం. నేను వినకుండానైతే నేను ఇద్దరికి ఏమి సమాధానం చెప్పనని నేను అన్నా. అంటే ఆ అబ్బాయి ఏమన్నాడు, ఇంకా అమ్మాయిని దుబాయ్ తీసుకెళ్ళాను, దుబాయ్లో కూడా నన్ను కనీసం పట్టించుకోలేదు అని అన్నాడు. అంటే ఇంకా ఈ అమ్మాయిని అడిగితే, లేదు మమ్మీ నేను బాగానే ఉన్నాను, నేను అలా లేదు ఇలా లేదు, నేను బాగా చూసుకుంటాను, మా ఆయన నన్ను ఇంత బాగా చూసుకున్నప్పుడు నేను చూసుకోకుండా ఎందుకుంటానని ఈ అమ్మాయి అంటుంది. మా అమ్మాయి అన్నది. అట్లాంటప్పుడు నేను ఆయననేమనలేను, ఈమెనేమనలేను కదా మేడం. మరి ఆ అమ్మాయి మీతోటి డైవర్స్ కావాలి, నేను డైవర్స్ అడిగాను అనే విషయం మీతో చెప్పలే, ఇప్పుడే చెప్తుంది. ఇప్పుడు చెప్తుంది మీకు ఆ రోజు చెప్పలేదు. ఏంటమ్మా మరి నువ్వేదో అంటున్నావు, డైవర్స్ కావాలి నాకు అవసరం లేదు, అప్పటి వరకు చెప్పండి. నేనైతే ఇప్పుడు ఆయన నాతో గొడవ ఆడుతున్నాడు కాబట్టి మా మమ్మీతో నాకు డైవర్స్ కావాలని అడుగుతున్నానండి. మీ మమ్మీ నీకు ఒకటి అర్థం అవుతుందా? మీ మమ్మీని డైవర్స్ అడుగుతులే, నీ భర్తను అడుగుతున్నావు. అదే మీ మమ్మీతో ఇప్పించమని నువ్వు అడుగుతున్నావు. అవునండి, అవునాను. కారణం అంతా మేకప్ వల్లే వస్తుంది. ఈ మేకప్ వల్ల కాదండి, చీటికి మాటికి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తాడండి. ఏదో విధంగా గొడవ పెడతాడు, తాగేసి వస్తాడు. ఏంటి చిన్న చిన్న పొరపాటు అయితే ఏదో ఒకటి గొడవ పెడతాడు. నేను ఆయన అన్నింటికి టార్చర్ ఉంటది. అవన్నీ కూర్చోబెట్టి అడిగావా, మాట్లాడావా? అడిగానండి. అడిగితే నేను అలాగే చేస్తాను, నేను చదివించాను కాబట్టి నువ్వు నా మాట వినాలి. ఏంటి మీ అమ్మోళ్ళని 10th క్లాస్ చదివించి విడిచిపెట్టేశారు, మిగతా నేను చదివించాను, అన్ని నేనే చూసుకున్నాను కాబట్టి నువ్వు నా మాట వినాలి అంటాడు. ఇంత ఇష్యూస్ లో ఉన్నప్పుడు ఎవరైనా మేకప్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు? ఎవరు మేడం? ఆయన చెప్పిందే మీరు వింటున్నారు కానీ నేను చెప్పింది కూడా మీరు వినండి మేడం. ఏంటి ఆయన చెప్పింది కాదు, నేను చెప్పింది కూడా మీరు వినండి. ఓకే, ఇంత ఇష్యూ జరిగింది, ఇక్కడ వరకు వచ్చింది, ఈ సిచ్యువేషన్ లో నువ్వు మేకప్ లో వచ్చావంటే దానికి అర్థమైంది. నా స్కిన్ అంతే మేడం, మేకప్ లా లేదు. మీరు చూడండి, తుడుచుకుంది చూడండి మేడం. మీ ఫేస్ అర్థమవుతుంది తల్లి, నువ్వు మేకప్ లో అదే మేడం మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఎదుర్కొంటే మీరే చూడండి. ఇప్పుడు నా స్కిన్ అలాగ ఉంటది, మేకప్ వేసుకోకపోయినా నేను ఇలాగే ఉంటాను. మేము కూడా మనుషులమే, ఆడవాళ్ళమే, మాకు అర్థమవుతుంది ఎదుటి వ్యక్తి మేకప్ లో వచ్చిందా రాలేదా అని. నార్మల్ బయటకు వెళ్ళినప్పుడు మరి కొంచెం పౌడర్ కొట్టుకుంటాం కదండి. పౌడర్ వేరు, మేకప్ వేరు. లేదు మేకప్ అన్నది కొట్టలేదు నేను మేడం, మీరే చూసుకోండి. పౌడర్ వేడి అన్న తర్వాత ఏంటి దివ్య, మీ ఆయన అన్నట్టు ఇప్పుడు ఒక జగ్గిరీలు తీసుకొచ్చి పోస్తే కానీ మాకు కనిపిస్తుంది అంటవా? ఎట్లా మీరు వాదించేది ఎట్లా ఉంది? అసలు మేము పౌడర్ వేసుకొచ్చాను మేడం, మీకే తెలియట్లేదు, మీకే కనిపించట్లేదు అంటే మాకే తెలియలేదని చెప్తే ఇంకా మేము ఏం మాట్లాడాలి? మేడం బయటకు వెళ్ళినప్పుడు మనం తలదోకుంటా పౌడర్ వేసుకుంటాం కదా మేడం, అలాగే రాము కదండి మేడం బయటకు వచ్చినప్పుడు. మొదటి నుంచి నీ స్టోరీ విన్న కాడ నుంచి ఒకటే కథ ఇక్కడ నడుస్తుంది. ఏంటి తెలుసా? నా మేకప్ నేను బానే ఉన్నా, పౌడర్ వేసుకోరా అని అంటున్నావు. మేడం నా సంసారంలో అసలు నేనేం కారణం చేశాను, అసలు నా భర్త నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నాడు, నేను కలిసి ఉండాలనుకుంటున్నాను లేదా నేను విడిపోవాలనుకుంటున్నాను, విడిపోవడానికి కారణం ఇది ఒక్క ముక్కని చెప్తున్నావా? మేడం మేకప్ అంటారు, మేకప్ కారణమే కాదు మేడం. ఇప్పుడు అది కాదు మేడం, మేకప్ అంటే మేకప్ కారణమే కాదు. ఒక నిమిషం ఆగుతావా? చెప్పండి. నేను అడిగేదాల్లో ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి. మొదటి నుంచి మేకప్ గురించి చెప్తున్నావు, పౌడర్ అనే చెప్తున్నావు, అదంతా కాదు. ఇప్పుడు నువ్వు డైవర్స్ కావాలి అని అడుగుతున్నావు, చూసావా? కారణం ఏంటి? మేడం నేను చదువుకున్నానంటే ఇంకా నేను ఆయన దగ్గర ఉండాలనుకుంటలేదు. అదేంటమ్మా, ఆ చదువు చదివించిందే అతను కదమ్మా. చదువు చదివించడానికైతే నీ భర్త కావాలి, నీకు కావాల్సిన విషయాలన్నీ చూసుకోవడానికి నీ భర్త కావాలి. అన్ని సెట్ అయిన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోవాలి. అంటే మేడం ఇది నీ కోసం నువ్వు 10th క్లాస్ చదివి వస్తే నేను డిగ్రీ దాకా చదివిపించిండు, ఎంత అప్పులలో కూరుకుపోయిండు, నీ మేకప్ కోసము, మీ ఎవ్రీ డ్రెస్సింగ్ కోసము, మీ శాండిల్స్ కోసం, మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తనే బియర్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు రెక్కలు వచ్చినాయని వదిలేస్తారా తనని?
నేను నా జీవితం నేను చూసుకుంటా, నేను డిగ్రీ చదివి ఉన్నాను అంత ప్రౌడ్గా చెప్తున్నా. చదివించింది ఎవరండి? ఇతనే కదా. ఆయన చదివేయకుంటే ఈరోజు మీ స్టేజ్ ఎక్కడ ఉండేది? మిమ్మల్ని ఎవరు జాబ్లో తీసుకునేటోళ్ళు? మొన్న దుబాయ్ తీసుకోపోయానని చెప్పాను కదా, దుబాయ్ తీసుకొని పోయిన తర్వాత ఎప్పుడు మేకప్ అంటే ఈసారి నేను ఇప్పకుండా గమ్ముకోనా సార్. అప్పుల పాలు అంటే డబ్బులు లేక నేను మేకప్ ఇప్పిలేక సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉంటే అవి ఏం చేసిందంటే కాళ్ళకి వేసుకుని చెప్పులు వేసి నా మొక్కని ఇసురు కొట్టి తిట్టింది. ఎక్కడ? దుబాయ్లో. ఈ దుబాయ్లో అక్కడ అందరం ముందర ఇది చేసింది, భర్త ముందర నువ్వేం భర్తని. అయినా నా వైఫ్ కదా, అయినా తెలుసుకుంటుందిలే, నేను మంచుకుంటూ పోతే ఎవరు మంచుకుంటారు అని చెప్పి ఏడస్తా పోయి బతిలాడుకున్నా కూడా నాకు అవసరం లేదు, నువ్వు దొబ్బేసి అని మిమ్మల్ని అన్నది. చెప్పు మీ మీద విసిరేసింది. నా చెప్పులు నా ముఖాన్ని విసిరేసి నా అంతే తిట్టింది మేడం. ఏంటమ్మా ఏమంటున్నారమ్మా దివ్య? చెప్పింది మేడం. ఏంది ఇది? లేదండి, నేను చెప్పులు గట్టే ఇసరలేదండి. ఏమ్మా, ఏ మనిషి అయినా అట్లా చేస్తారా? అట్లా అంటారా? కావాలంటే ఒక్క నిమిషం ఉన్నాను మేడం, ఎంత చేసుకుందా ముందు. ఏంటిది బాబు? మేకప్ ముఖానికి ఎంత కొడుతుందో నేను చూపిస్తాను. అయ్యో టిషా అది మొత్తం పౌడర్, కంప్లీట్ పౌడర్. ఏందమ్మా ఇది? ఏందమ్మా దీన్ని ఏమంటారు మరి? పౌడరే అన్నారు కదా మరి. పౌడరే ఉందండి మేడం, నేను మేకప్ ఏం వేసుకోలేదు మేడం. అది మామూలుగా బయటకు వచ్చినప్పుడు రాసుకునే పౌడర్ మేడం. అది బయటకు వచ్చినప్పుడు రాసుకునే పౌడరా? అవును మేడం, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు మా తల దగ్గర పౌడర్ రాసుకున్నప్పుడు మేకప్ ఏం వేసుకోలేదండి. నీ కాన్సన్ట్రేషన్ అంతా నీకు లోకజ్ఞానం తీసుకొచ్చిన వ్యక్తి నీకంటూ సర్వస్వం నాది, నా భార్య, తన ఇష్టమే నా ఇష్టం అనుకొని అంత కష్టపడి నీ మేకప్లని, నీ ఖర్చులని, నీ తిండని, నీ టూర్లని, నీ చదువులని ఇన్ని చేస్తే తండ్రి స్థానం తీసుకొని, భర్త అయ్యుండి తండ్రి స్థానం తీసుకొని ఇంత ఘనంగా చేస్తే మళ్ళీ మేకప్ గురించి అంటారు, నన్ను తిడతారు, నన్ను అదంటారు, నా ఇష్టం వచ్చినట్టు చేయమంటారు. నువ్వు చెప్పేది ఉంది చూసావా, నీకేమొద్దు. లోక జ్ఞానం లేని టైంలో తన దగ్గరకు వచ్చావు కదా, అంటే సిటీ అలవాట్లకి నీకు బాగా అలవాటు పడిపోయి నీకు అలాగే ఉండాలి అని ఒకటి ఫిక్స్ అయిపోయి నీ పిచ్చితనంతో నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మేడం నన్ను చదివించాడు కాదనట్లేదు, తను చదివించాడని అన్ని కూడా రూల్స్ పెడితే మట్టికి నేను ఒప్పుకోను మేడం. నేను చెప్తాను కదా మేడం, ఇప్పుడు అన్నిటికి ఇప్పుడు తలదూకుంటే ఆయనకి అనుమానం, డ్రెస్ వేసుకుంటే అనుమానం, మేకప్ పౌడర్ రాసుకుంటే అనుమానం, ఒక మంచి చీర కట్టుకుంటే అనుమానం. ఈ ఇంట్లో లేడీస్ వాళ్ళు కొంచెం నువ్వు ఎందుకు రెడీ అయ్యావు, ఎవరి కోసం రెడీ అయ్యావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీకు ఎవరు ఫోన్ చేశారని ప్రతిది కూడా నాకు చిన్నదానికి పెద్దదానికి గొడవ పెడతాడండి. ఏంటి అన్నింటికి ఆయనకు అనుమానమే. తలదూకుంటే నువ్వు ఎవరికోసం రెడీ అయ్యావు అంటాడు, ఎవరికోసం రెడీ అయ్యావు అంటాడు, మంచి డ్రెస్ చేసుకుంటే ఎవరికోసం రెడీ అయ్యావు అంటాడండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో గొడవకి కారణం ఏంది? మేకప్పా అనుమానమా? అనుమానం అండి. అనుమానమే. మీరేమంటారు? అనుమానిస్తున్నారా మేకప్పా? సార్ నేను మేకప్ అంటా సార్. మేకప్ అంటున్నారు, ఆమె అనుమానం అంటున్నది. అసలు మ్యాచ్ అవ్వట్లేదండి. మేకప్ తో వచ్చిన అనుమానం సార్. మేకప్ వేసుకుంటే అనుమానించడం అనేది కరెక్ట్ కాదండి. ఆమెకు ప్యాషన్ అని కూడా కొంతమందికి కొన్ని రకాల పిచ్చి ఉంటది. ఇప్పుడు మా బాయ్స్ లో కూడా కొంతమంది క్రికెట్ అంటే పిచ్చి ఉంటది, రకరకాల పిచ్చి ఉంటది. అవును సార్ కరెక్టే, అందరికి ఏదో పిచ్చి ఉంటది, నేను ఒప్పుకుంటా దానికి. అది కొంత వరకే ఉంటది సార్, రోజు మొత్తం అదే ఉంటది కదా. ఉంది అంటే మీరు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి, అండర్స్టాండ్ చేయాలి. సార్ నేను చాలా సార్లు చెప్పాను సార్, చాలా సార్లు చెప్పాను, నా సొంత డబ్బులు పెట్టుకుని చదివిపించాను, అన్ని చేసిన సార్. ఖాళీగా ఆమె ఇంట్లో కూర్చొని ఉంటేనే ఆమెకు ఆ మేకప్ పిచ్చి వస్తుంది. ఆమెకి ఏదైనా జాబ్ లో పెట్టేయండి, కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. అప్పుడన్నా నేను ఇంకా చదువుకోలేదు సార్, నేను ఇంకా చదువుకోకుండా నాకు చదివిపించినా కానీ. మరి పిల్లలు ఉన్నారా లేదా మీకు? పిల్లలు వద్దని చెప్పాను సార్, పిల్లలు పుడితే నాకు గ్లామర్ దెబ్బతింటది, పిల్లలు ఇప్పుడే వద్దని చెప్పి. గ్లామర్ పోతుంది అయింది మేడం. ఇది గ్లామర్ ఏంటమ్మా, మాతృత్వం అనేది ఎంత గొప్ప విషయం. పిల్లలు కలిగితే అందం పోతుందా? ఆయనే అన్నారండి అప్పుడే వద్దు మనకి పిల్లలు అని ఆయనే అన్నారండి. ఏంటమ్మా అసలు చిన్నపిల్లలు అసలు నిజంగా ఎంత ఫూలిష్ గా ఉంది అంటే, మేకప్ వేసుకుంటుంది అని చెప్పి భర్త చెప్తున్నాడు, అనుమానం ఉందని భార్య చెప్తుంది, మేకప్ గురించి గొడవ పడుతున్నారు, ఇప్పుడు అందం కోసము పిల్లలు వద్దన్నాడు. ఎంత ఫూలిష్నెస్ అమ్మా ఇది. అర్థమవుతుందా మీ ఇద్దరికి ఏమన్నా? మేడం ఏదన్నా జాబ్ ఇంటర్వ్యూ కోసం ఇంటర్వ్యూలు తీసుకోకపోయినా అక్కడే అద్దాలు అన్ని చూసుకుంటా ఉంటది మేడం. ఇంటర్వ్యూకి పోదు, అటెండ్ అవ్వడం మర్చిపోద్ది, ఏం జాబ్ వద్దా అనేది ఇంకా ఆడ అద్దాలు ఏమైనా ఉంటే అవి చూసుకుంటా గడిచిపోతుంది. అంటే పిచ్చి మేడం, మేకప్ పిచ్చి. పిచ్చి అదే
ఎక్కడన్నా జాబ్ లో జాయిన్ చేస్తానా కొంచెం మంచిగా ఉంటది కానీ మరి కొంచెం ఇప్పుడు చేస్తాను మీకు మేకప్ చేయడం ఇష్టమేమో, మరి ఏదైనా బ్యూటీ పార్లర్ పెట్టి ఇవ్వకపోయారు, ఏదన్నా అట్లయినా మేకప్ చేసుకుంటా జనాలకి. సార్ ఆమె చేస్తుందా చేసుకుంటూ కూర్చుంటుందా సార్? మరి అక్కడ కూడా కస్టమర్స్ పెట్టి తానే కూర్చుంటదేమో. అలా పోయి వర్క్ చేయదు మేడం, ఇంకా ఆమె పూసుకుంటా కూర్చో ఉంటుంది. అరే ఎంతసేపు అయినా పూసుకుంటది, ఒక అర్ధ గంట పూసుకుంటది, గంట పూసుకుంటదేమో, ఇంకా ఎప్పటికీ పూసుకుంటూనే ఉంటుందా? వచ్చిన కస్టమర్లను కూడా చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే ఎంత అట్రాక్టివ్ గా తను కనిపిస్తే కస్టమర్లు కూడా అంతే మంది వస్తారు కదా బ్యూటీ పార్లర్ కి. అట్లా కూడా ప్లస్ పాయింట్ ఉంది కదా, అది పెట్టించి ఇవ్వండి. మరి అట్లయినా జాబ్, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా పెరుగుతుంది కదా. పోవట్లేదు కదా సార్, ఇప్పుడు అద్దాలు సార్ చూసుకొని అమ్మాయి ఏమంటుందంటే ఇదంతా కాదు అంతే కాదు, నాకు ఏం వద్దు, నేను డైవర్స్ తీసుకుంటా, నాకు ఆ అబ్బాయి వద్దే వద్దు అంటుంది. ఇక్కడ డైవోర్స్ తీసుకోవడానికి పెద్ద స్ట్రాంగ్ గ్రౌండ్ లేదమ్మా, గ్రౌండ్ లేదు ఇక్కడ. లేదు కానీ ఆమె ఏమంటుంది, నాకు వద్దే వద్దు, నేను ఆయనతో ఉండా అని పెడుతుంది. అంటే మేకప్ తప్ప అనుమానం తప్ప, అంటే అనుమానం అయితే తను పడుతుందని చెప్పట్లేదు, మేకప్ తప్ప ఇంకేం గ్రౌండే లేదు అసలు, మేకప్ రీజనే లేదు అసలు. లేదండి ఇంకా నేను ఆయనతో ఉండలేనండి. అంటే ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పండి అమ్మా, ఎందుకు ఉండటం లేదు? అదే నా మీద అనుమానం పడుతూ ఉంటాడండి. అంటే ఏమని అనుమానం మా అమ్మోడికి పడుతున్నాడు? వెళ్తానంటే వెళ్ళనివ్వడు, ఏంటి వెళ్ళొద్దు అంటాడండి, నీకు అక్కడ ఎవరో ఉన్నారు నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు అంటాడు. అమ్మ ఒక విషయం చెప్పనా, నువ్వు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే వద్దంటున్నాడు అని చెప్తున్నావు చూసావా. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానప్పుడు వద్దనే వ్యక్తి నేను టూర్లకి ఎందుకు తీసుకోవద్దమ్మా? అంటే టూర్లకి అయితే తను వస్తాడు కదండి, టూర్లకి అయితే తను వస్తాడు నాతో పాటు, కాబట్టి తను రాడు. నేను రాను, నువ్వు వెళ్ళకండి చెప్తాడండి. ఆ విధంగా ఎప్పుడు అనుమానం పడలేదు మేడం. అవును ఉన్నది చెప్తాను మేడం, లేనిది చెప్తాను నేను, ఉన్నదే చెప్తాను నేను. మమ్మీ వాళ్ళకి వెళ్తానంటే వెళ్ళొద్దు అంటాడు, నేనే తీసుకెళ్తేనే నువ్వు వెళ్తే కానీ నువ్వు ఒక్కదాన్ని వెళ్ళకంటాడు. మా మమ్మీ వాళ్ళకి వెళ్ళొద్దు అంటాడు, తన అండర్లోనే ఉందని అంటాడు, నా మాట వినాలంటాడు. నేను ఎప్పుడైనా అడిగాను నా మాట, ఎప్పుడైనా ఆ క్వశ్చన్ ఎప్పుడైనా అన్నావు కదా, నువ్వు చాలా సార్లు అన్నావు. నువ్వు ఎప్పుడు చెప్పండి నీకు ఆ మా క్వశ్చన్? మమ్మీ వాళ్ళకి వెళ్తారంటే నువ్వు తీసుకెళ్తే నేనే తీసుకెళ్తాను తప్ప నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదని నువ్వు చాలా సార్లు అన్నావు. నువ్వు నేను ఎందుకు చెప్పాను, నేను ఎక్కడ చెప్పాను నీకు? నేనే ఇంకా ఇంటర్వ్యూకి తీసుకోపోయేదన్న జాబ్. ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్తావు, బయటికి తీసుకెళ్తావు, కాదంటలేదు. కానీ మా ఊడితో మాట్లాడితే నీకు డౌట్, మా అమ్మోడికి వెళ్తానంటే నువ్వు వెళ్ళొద్దని చెప్తావు. ఎప్పుడు చెప్పాను మీ అందుకే నాకు వద్దు, వెళ్ళొద్దని చెప్పని? మీతో నాకు టార్చర్ వద్దు, కానీ నాకు సెటిల్మెంట్ కావాలి. సెటిల్మెంట్ కోసం మొన్న నేను ఫోన్ చేసిన రోజు ఎందుకు ఫోన్ చేసింది మీ మమ్మీ అని అడిగిందంట. ఏంది బాబు అట్లా అంటారా? అమ్మతో మాట్లాడద్దా మేడం? అసలు వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు సార్, వాళ్ళు ఒకని చేసి వాళ్ళ అమ్మ కూతురు వాళ్ళు ఒకటే. ఇప్పటిదాకా డౌట్ ఆమె మీద వచ్చింది నాకు, ఆమెదే తప్పు అనుకున్నా. ఈ విధంగా అనుమానం బదులు ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను సార్? నా ఎంబడి ఎందుకు ఇంటర్వ్యూలకి కానీ టూర్లకు కానీ ఇవన్నీ నేను ఎందుకు చేపిస్తా సార్? ఒక భర్త భార్య గురించి ఒక స్టెప్ తనకన్నా మీద ఉండాలి అని ఎంతమంది భర్తలు కోరుకుంటారు సార్? ఫస్ట్ ఇది చెప్పండి నాకు. ఎందుకంటే చాలా కుటుంబాల్లో చూసాము, చాలా మందిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, వాళ్ళు ఎప్పుడూ కూడా వైఫ్ తనకన్నా ఒక స్టెప్ మీద ఉంటే ముందు ఈగో వచ్చేది హస్బెండ్కేనండి. అలాంటిది ఒక హస్బెండ్ వైఫ్ కోసము నువ్వు బాగా చదువుకోవాలమ్మా, ఒక స్థాయిలో ఉండాలి, నాకు చదువు లేకపోయినా నిన్ను నేను చదివిస్తాను, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను అని చెప్పి అప్పులు చేసి మరి తనకి ఇష్టమైన టూర్ తిరగాలి అంటే, దుబాయ్ వెళ్ళాలి అంటే ఆయన అంత ఖర్చులు చేసి తిప్పాడు. ఎందుకోసం తిప్పాడు సార్? ఆ దుబాయ్ తీసుకొని పోయి ఆమెని ప్రేమగా చూసుకోలేదా? ఆ అమ్మాయి మీద అనుమానం పడ్డాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కోరుకున్న దుబాయ్కే కదా ఆయన తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆయన్ని పక్క పెట్టేసి నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే, భర్తగా తనకు అన్ని హక్కులు ఉన్నాయి కదండి. ఇలా ఉండద్దు అలా ఉండద్దు అని చెప్పే హక్కు ఉండదా? ఆమె ఇంటెన్షన్ ఏముందంటే, ఇంత మంచి భర్త చాలా తక్కువ మందికి దొరుకుతాడు, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇంత మంచి భర్తలకి అంత మంచి భార్యలు దొరకరు. సో ఇక్కడ కాపురం అనేది హస్బెండ్తో చేయట్లేదు, మేకప్ కిట్తో చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి, ఈ చిన్న సిల్లీ రీజన్ కోసము మీరు డివోర్స్ ఇవ్వడం, నాకు వద్దు సెటిల్మెంట్ చేయండి అని అంటే అది కరెక్ట్ కాదు. సెటిల్మెంట్ అంటే 2 నిమిషాల విషయం, మంది కూర్చుంటాము, మ్యూచువల్గా డైవోర్స్ ఆయన కూడా ఒప్పించేసి డివోర్స్ ఇప్పించగలుగుతాం. కానీ ఒక 5 years మీరు కలిసి జీవించారు, ఎంతో కొంత అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది. సరే నేను ఒక మాట చెప్తా సార్. నేను 5 సంవత్సరాలు అయితే పెళ్లి చేసి అప్పటి నుంచి ఒక్కసారి కూడా నా ఇంటికి రాలే పిల్ల, రాలే, ఎన్నడూ రాలే. నేను కూడా రమ్మని కూడా అడగలే, బాగుంటారులే ఉండనీలే అని నేను కూడా అలాగే వదిలేసాను. కాకపోతే ఫోన్లోనైతే మాట్లాడతాం కదా ఎవరిమైనా, ఆ ఫోన్ చూస్తాడంట, మీ అమ్మ ఎందుకు ఫోన్ చేసింది, మీ అమ్మకి ఏం పని ఫోన్ చేయడానికి అని ఇట్లా అడిగితే ఏ తల్లైనా ఫోన్ చేయకుండా ఉంటాను. 2 విధాలు ఉంటాయి. మీ అమ్మ ఎందుకు ఫోన్ చేసిందంటే ఏ విషయంగా ఫోన్ చేసింది అని అడుగుండొచ్చు. ఎందుకు ఫోన్ చేసింది అంటే ఏదన్నా కావాలా అనే సందర్భంలో అడుగుండొచ్చు కదమ్మా. ఇంకొక విషయము, ఆ మాట ఎవరిని అడిగింది? నీ కూతురుని అడిగింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కూతురుకు ఉండడమే ఇష్టం లేదు, తను ఇంకోలా చెప్పుండొచ్చు నీకు, నువ్వు దాన్ని ఎందుకు తప్పుగా నేను అనుకుంటున్నావు? తప్పుగా అనుకోవట్లేదు మేడం, నేను చెప్తున్నా మీకు ఇలా జరిగిన సంగతి చెప్తున్నా. తప్పుగా నేను అనుకునేదాన్ని అయితే ఆ రోజు నిలదీసి అడిగేదాన్ని. కానీ అలా అడగటము, ఆయన అడగటము తప్పో నిజమో రైటో నాకు తెలియదు. అమ్మాయి చెప్పింది, సరే చెప్పింది. మళ్ళీ నిన్న కూడా నేను ఫోన్ చేశాను. నిన్న కూడా ఫోన్ చేసినప్పుడు ఆయనే ఫోన్ లేపిండు, హలో అన్నాడు, కట్ చేసేసిండు. మరి సరే తను చెప్పిందని నేను అబద్ధం అనుకుందు, మరి తనే లిఫ్ట్ చేసి మళ్ళీ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్క కింద పెట్టిండు. నేను ఏదో పనిలో ఉండొచ్చు. లేదు మళ్ళీ తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేసింది, మమ్మీ నువ్వు ఫోన్ చేసినావా అని అడిగింది. అడిగితే చేశాను, చేస్తే ఆయన అల్లుడు లేపిండు ఫోను, హలో అన్నాడు, కట్ చేసిండు. ఏందమ్మా లేడా అంటే ఉన్నాడు, ఇట్లా సంగతి ఫోన్ నీతో మాట్లాడనిత్తలేడు అని చెప్పింది. అది ఇక్కడ రీజన్ అల్లా మీ అమ్మాయి త్రూ వస్తున్నప్పుడు ఆ అమ్మాయికి నచ్చినట్టు ఆ అమ్మాయి చెప్పుకుంటది, దాన్ని మీరు తప్పుగా అనుకోవడానికి లేదు. ఎందుకనంటే అసలు వాళ్ళిద్దరికి పడట్లేదు అక్కడ. ఇంకొక విషయం, ఇక్కడ మీ అమ్మాయి మీద అనుమానం రావడానికి కారణం ఏంటి? ఇన్ని అప్పులలోకి వెళ్ళాం కదా, మేకప్ వద్దు అని అన్నందుకు తను అక్కడ దాని అనుమానం కింద క్రియేట్ చేసుకుంటుంది. అది మీకు అర్థం కావట్లేదు. ఇంకొక విషయం, మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటి? నెలలో పొద్దాక వీళ్ళు టూర్లకే తిరిగితే ఇంకా మీ ఇంటికి ఎప్పుడు రావాలమ్మా? టూర్లు తిరిగిండ్లు కరెక్టే, అప్పుడు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. టూర్లు తిరిగిండు, ఆయన చదివిచ్చిండు, అంతా బాగానే ఉన్నది వాళ్ళకు. కానీ ఈ మధ్యలో ఎందుకు ఇట్లా అవుతుండ్రు? అంత ఫస్ట్ నుంచి తిరిగినప్పటి నుంచి బాగా ఉన్నారు. ఇప్పుడు అప్పులోకి వెళ్ళిండు కదా, ఇప్పుడు మీ అల్లుడు అప్పుల్లోకి వెళ్ళిండు కదా, ఇప్పుడు ఇంకా మేకప్లు కొనిలేదు కదా, అందుకే వద్దు అనుమానం అని చెప్పి క్రియేట్ చేస్తుంది మీ బిడ్డ. అది నీకు అర్థం కావట్లా? మీ పాప పిల్లలు వద్దు అని అంటుందంట. మరి మీరే చెప్పండి, పెళ్ళై 5 years అవుతుంది, ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి, ఒక బాబో పాపను ఎవరో ఒకరు పుడితే గొడవలు అవుతాయా కావా? నేనేం చెప్పినా ఫస్ట్ మీరు చెప్పక ముందే నేను అడిగాను, సార్ మీకు ఎందుకు ఈ విషయం నాకు చెప్పింది, ఇట్లా ఆయనే వద్దంటాడు మమ్మీ పిల్లలు అని చెప్పింది. ఎందుకోసం? పిల్లలు ఉంటేనే కాపురం, పిల్లలతోటే సంతోషం ఉంటాం, పిల్లలతోటే కష్టం ఉంటది, పిల్లలు ఉండాలి అని నేను చెప్పారు. మీరు ఒక తల్లిగా మీరు చక్కగా చెప్పించారు. చెప్పాను. ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతా అంటే అసలు చూడు బిడ్డ చేసిన తప్పును కూడా సమర్థిస్తుంది తల్లి అనుకున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం పిల్లలు ఉండాలని మీరు అన్నారు. నేను చెప్పాను. మరి మీరు ఎందుకమ్మా పిల్లలు వద్దనుకుంటున్నారు? వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో నాకైతే తెలియదు, అందుకే ఫేస్ టు ఫేస్ అడగండి సార్ మీరు. ఆయనే అన్నారండి, ఆయన అన్నారు అప్పుడే మనకి పిల్లలొద్దు, తర్వాత మనం చదవం తప్ప ఇప్పుడు అప్పుడే పిల్లలొద్దు అన్నారండి. ఏందయ్యా శ్రీకాంత్, నేను ఏ రోజు చెప్పలేదు మేడం, వాస్తవానికి నేను ఏ రోజు చెప్పలేదు పిల్లకాయలు మనకు వద్దనేసి. నేను పిల్లకాయలు మనం ఎప్పుడు అంతం అని అడుగుతుంటే ఆమె నాకు అందం పోద్ది, ఇది పోద్ది, మేకప్ పోద్ది, మొత్తం పోద్ది అని చెప్పేసి ఆమె తప్పించుకుంటుంది మేడం. ఇప్పుడు నా మీద వస్తుంది. కరెక్ట్ కదమ్మా అని అడిగింది. లేదండి ఆయనే అన్నారండి, ఆయన అన్నారు అప్పుడే వద్దు పిల్లలు తర్వాత. అంటే ఇక్కడ ఎలా ఉంది తెలుసా, ఏదో పోటీ పెట్టుకున్నట్టుంది, నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుంది. వేరే విషయంలో మరి ఓకే ఉందా? మీ వైఫ్ మిమ్మల్ని కేర్ చేయడం, వండి పెట్టడం, మీకు ఫుడ్ పెట్టడం అవన్నీ ఓకే ఉందా? బాగానే చూసుకుంటా సార్. బాగానే చూసుకుంటుంది, అన్ని విషయాలలో అన్ని A to Z నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుందా? ఓకే సార్, పర్లేదు. పర్లేదంటే అట్లా ఓకే సార్ పర్లేదని కాదు, కరెక్ట్ చెప్పండి. బాగా చూసుకుంటుందా, బాగా చూసుకోదా, మిమ్మల్ని కేర్ చేస్తుందా, చేయదా? మరి మేకప్ చేసుకుంటూ కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటుందా లేదా? ఆ మేకప్ వేసుకుంటున్నా కూడా మన వర్క్ అయితే మనం బాగా చూసుకుంటుందా? మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆమెకు ఏదో పిచ్చి, మేకప్ పిచ్చి, సరే ఆ పిచ్చి ఉంటే ఉండని, లైఫ్ అనేది లీడ్ అవ్వాలి, మీకు పిల్లను పాపను ఎవరో ఒకళ్ళు వచ్చేస్తే బాగానే ఉంటుంది కదా. మరి ఆ రిక్వెస్ట్ చేయాలి ఉండే కదా. 5 years అంటే చిన్న పీరియడా? పెద్ద పీరియడ్ ఇది. ఇప్పటిదాకా ఒక 3-4 years పాపనన్నా బాబు అన్న మీకు ఉండేటోడు. ఏంటంటే ఇద్దరి మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వచ్చు, ఇద్దరి ప్రేమ బాబు మీద వెళ్ళేసి కొంచెం ఆమెకు ఆ పిచ్చి అనేది తగ్గిపోవచ్చు. నేను ఆ విధంగా ప్లాన్ చేసి అడిగాను సార్, మన పిల్లకాయలు కాదు అది ఇది అంటే నాకు ఇప్పుడే వద్దు, అప్పుడే వద్దు, నాకు మేకప్ ఇవన్నీ దెబ్బతింటాయి కదా. ప్రతిదీ కూడా ఒక టైం లిమిట్ అనే ఉంటుంది, ఆ టైం లోపలనే అన్ని ఏ స్టేజ్ లో అవ్వాలో ఆ స్టేజ్ లో అయిపోవాలి. స్టేజ్ దాటిందంటే ఇక మీరు కావాలన్నా దేవుడు ప్రసాదించడు, అది మీకు తెలుసు, అది మేడం గారికి ఎక్కువ తెలుసు ఉంటది. తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేకప్ అనే పిచ్చి నుంచి బయటకు తీసుకొచ్చి తనకి అసలు లోక జ్ఞానం లేని టైంలో పెళ్లి జరిగింది సార్. రీజన్ అది తను ఉన్న లోకంలోనే తనే ఉంటుంది. అదంతా వదిలేస్తే వీళ్ళిద్దరు బాగుంటారు. ఎందుకంటే తన మీద కంప్లైంట్ ఏం లేదు, అన్ని బాగానే ఉంది. తను డైవర్స్ కావాలని అడుగుతున్నారు ఇక్కడ. అలాగని తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆవిడ దగ్గర ఏం లేదు. అంటే మేకప్ వద్దన్నందుకు దాని అనుమానం కింద తనే క్రియేట్ చేసేసుకుంటుంది. అది రాంగ్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య మీకు చేస్తుంది చాలా తప్పు. మేకప్ వద్దు అనడంలో తన దగ్గర ఒక రీజన్ ఉంది. ఏంటి? నువ్వు జాబ్కి వెళ్ళట్లేదు, నువ్వు సంపాదించట్లేదు, నీకు అర్థం కావట్లేదు ఇంకా.
తను మిమ్మల్ని బాగా చూసుకుంటలేడా, సరే మేకప్ బాక్స్ తన అప్పైనా తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు, ఎంతో ఒక తన శక్తికి మించి అప్పులు చేసి మరి మీ మేకప్ కిట్ తీసుకొస్తున్నారు. కానీ ఏదైనా ఒక కార్నర్లో మీకు అనిపించలేదా తనకు కూడా నేను కేర్ చేయాలి, తను ఎప్పుడైనా మిమ్మల్ని హింసించిందా, కొట్టిండా, తిట్టిండా, లేకుంటే మీకు కోరుకున్నది తీసుకొచ్చి ఇవ్వలేదా? చెప్పండి. లేదు మేడం, అన్ని బాగానే చూసుకుంటాడు కానీ మరి నా మీద ఎక్కువ అనుమానం అండి. అనుమానం ఏం లేదమ్మా, నీకు అలా అనిపిస్తుంది అనుమానం అని మేకప్ వద్దనేస్తే అనుమానం వద్దంటారా? వద్దు మేడం, ఇంకా నేను ఆయనతో ఉండాలనుకోవట్లేదు. నా బ్రతికేదో నేను సంసారం అనుకున్నావు, ఏమనుకున్నావు, ఏంటొద్దు, ఎంత జీవితం ఉంది మీకు? మేడం తన మాట మీద వద్దాము, నువ్వు వద్దు డైవర్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోతావు, నీ మేకప్ ఏంది, నేను ఎవరు చూడాలి, విను టూర్ల కోరు తీసుకెళ్ళాలి, నీకు ఫుడ్ గిడ్డ ఎవరు చూసుకోవాలి, మీ అమ్మ చూసుకుంటుంది నువ్వు అనుకుంటున్నావు, ఏమ్మా తీసుకెళ్తావా? వద్దు, ఆమె వద్దు అంటే ఇంకా నేనైతే ఏం చేయలేను కదా మేడం. తీసుకెళ్ళి నీ కూతురు బాధ్యత నువ్వు చూసుకోగలవా చెప్పు, ఆవిడ ముందే చెప్పు. నేను ఇట్లాంటి విషయాలు వస్తాయని ముందే బాగుండాలని చెప్పాను, కానీ ఈమె ఎందుకు ఇలా తయారైంది, ఆయన వద్దు, ఆయనే వద్దు అంటుంటే నేనేం చేస్తాను మేడం, తీసుకెళ్ళవలసి వస్తుంది కదా. ఇక్కడ సందర్భం అంతా మాకు కూడా తెలుసు, అర్థమైంది. మేమేం అడుగుతున్నాము, పాపకి అర్థమయ్యేటట్టు మేము అడగాలని అడుగుతున్నావు, నువ్వు చెప్పాలని చెప్తున్నావు. ఈ అమ్మాయి హస్బెండ్ ని వదిలేసి మీ ఇంటికి వస్తే నువ్వు ఒక ముద్ద అన్నం పెట్టి ఆమె ఎంతకాలం ఉంటే అంతకాలం చూసుకుంటావా అది అడుగుతుంది మేడం. అది కూడా మేకప్లు కొనియడం, టూర్లకు తిప్పడము, తనకు కావాల్సిన చేయడం నువ్వు చేస్తావా అడుగుతున్నారు. నెలకి 30,000 తన మేకప్ లకే నువ్వు పెట్టుకుంటావా చెప్పు. అవన్నీ చేసేదాన్ని అయితే ఎప్పుడో తీసుకుపోయేదాన్ని కదా మేడం. అర్థమయ్యేటట్టు చెప్పు తల్లి, బిడ్డకి తన భర్త ఎంత త్యాగం చేసిండో ఒకసారి చెప్పు. అన్ని చెప్పుకొచ్చినా, నేను చూడకపోయినా గానీ భర్తతో బాగుండాలని చెప్పినా. కానీ ఒకటి నీకు అర్థం కావట్లేదమ్మా, తల్లిగా నువ్వు నీ కూతురికి సంసారం మంచిగా ఉండాలని చెప్తున్నా అంటున్నా, ఏది నామకే వాస్తే చెప్తున్నా. ఉండమ్మా, చేయమ్మా, అది కాదు మందలించాలి. నీ పిల్లకి ఎప్పుడు పెళ్లి చేసినావు నీకు అది తెలుసు కదా, ఆ వయసు నుంచి వచ్చిన దానివి, సంసారం చేస్తున్న దానివి నీకు తెలుసు కదా, ఒక అమ్మాయిని భరిస్తున్నావు నీకు తెలుసు కదా. అలాంటప్పుడు కొడుకు అల్లుడి దగ్గర నీ కూతురు ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి కదా, ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవాలి కదా, కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, కొంచెమైనా మందలించాలి కదా. ఏదన్నా చేస్తున్నావా? సరే కూర్చోబెట్టి మాట్లాడతానికి వాళ్ళు ఎప్పుడు ఇంటికాడ ఉంటున్నారు, నాకు ఎప్పుడు కనీసం నా ఇంటికి రా అంటే కూడా ఎవరు రారు. నీ కూతురు రాణిస్తలే ముందల అక్కడ, నీ కూతురే రాణిస్తలేదు, ఆమె పద్దాక ఊర్ల మీద ఆమెమంటది, కూతురేమంటది, మీ మమ్మీ వాళ్ళ ఇంటికి పోదామంటే అసలు రానియాడు, నన్ను పంపియాడు. అదంతా రీజన్ కాదమ్మా, ఒకటి డివోర్స్ ఇస్తాడు, ఇద్దరు డివోర్స్ కావాలంటుంది. ఫస్ట్ మీ కూతురే కావాలని అంటుంది డివోర్స్. మరి సరే ఇప్పిస్తాం, ఇప్పుడు ఆమె కావాలంటే చట్టం అనేది ఇస్తుంది. మరి జీవితాంతం మీ కూతుర్ని మీ ఇంట్లో పెంచుకుంటారా? ఉంచుకుంటాను సార్. ఉంచుకుంటారు, తన బాగోగులు చూసుకుంటారు. ఇక చూసుకుంటా, ఉండనన్నప్పుడు నేను అసలే నేను ఆడు ఉండనే నాకు వద్దే వద్దు మందలిచ్చిన అసలు మేడం. ఫస్ట్ నేను చెప్పాను తప్పు చేస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావు. 5 సంవత్సరాల గడిచిన తర్వాత ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ బిడ్డని ఇంత స్థాయిలోకి తీసుకొచ్చిన ఆ మనిషిని వదిలేసి వచ్చేస్తే నీ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటా అంటున్నావా? లేదు మేడం, నేను ఫస్ట్ అన్ని సర్ది చెప్పినా, ఎందుకు సర్ది చెప్పినా ఆయన చదివిచ్చిండు, ఆయన పెట్టుబడి పెట్టిండు, అన్ని చేసిండు. నేను చిన్న పిల్లప్పుడు పెళ్లి చేస్తే కూడా 5 సంవత్సరాల నుంచి ఆయనే చూసుకున్నాడని చెప్పాను. ఇంత బాగా చెప్పినా కూడా నేను ఉండా. కానీ తల్లి కూతురు ఇద్దరు భలే స్మార్ట్ గా చాలా తెలివిగా మాట్లాడుతున్నారమ్మా మీరు. ఆ మనిషిని బాగా ఉపయోగించుకొని అంత డబ్బులన్నీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు అతను అప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఆయనతో నీ రుణం తీరిపోయింది, అయిపోయింది, మీరు బాగా సెట్ అయిపోయారు. ఇప్పుడు నీ బిడ్డ కనీసం బయటకు పోతే మంచి జాబ్ చేస్తుంది, సంపాదించి తీసుకొని వస్తుంది అని చెప్పి ఇప్పుడు డబ్బులు వచ్చే స్థాయికి వచ్చేసిన తర్వాత అల్లుడొద్దండి ఈవిడికి. మంచిగా సబ్బు రుద్దుకున్నట్టు వాడేసింది, సబ్బు వాడుకున్నట్టు వాడుతుంది, ఇప్పుడు పారేస్తున్నది. సరే ఒక పని చేద్దాం సార్, సింపుల్ గా. సరే వాళ్ళు అడుగుతున్నారు కదా, డైవర్స్ ఇప్పించేద్దాము. ఇప్పటివరకు ఆయన చేసిన అప్పులన్నీ క్లియర్ చేసేసి ఆమెకు పెట్టిన చదువుకు అంత ఖర్చులు ఇచ్చేసి నీ బిడ్డను నువ్వు తీసుకెళ్ళిపోమా. ఓకేనమ్మా? మరి తీసుకోవో. సరే అయ్యా, నువ్వు కూడా ఆమె మాట మీద ఉండేలా ఇంకా నీకు ఒప్పుకోదు. ఇంకా వచ్చినా కూడా నీకు అదే మేకప్ లో ఇంకా అప్పుల్లోనే నీకు పోయేలా చేస్తుంది. నీకు ఇప్పటి వరకు ఆయన అప్పులు, ఆమెకు పెట్టిన చదువుల డబ్బులు ఎంతెందో నువ్వు చెప్పు, ఇచ్చేసి నీ బిడ్డ నువ్వు తీసుకోవో. సరే నువ్వు ఇప్పుడు ఏం కోరుకుంటా? నా బిడ్డని నేను తీసుకపోమంటున్నా మేడం. నేను వస్తానంటేనే తీసుకుపోతాను అంటున్నా, కానీ అప్పులు కట్టువాలంటే నేను ఎందుకు కడతా మేడం? నేను పెట్టమన్నాను ఆయన అప్పులు, ఆయనని అప్పులు చేసి పెట్టమన్నాను. నేను ఎందుకు కడతా అప్పు?
అట్లా కాదు మేడం, నేను పెట్టమని చెప్పినా ఆయన భార్యను ఆయన పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన భార్యని నువ్వు ఉండమని చెప్పాను, నేను ఫస్ట్ చెప్పాను. నచ్చ చెప్పినప్పుడు ఉండనంటుంది, దానికి నేనేం చేస్తాను? నచ్చ చెప్పాను, చెప్పినా మేడం, నచ్చ చెప్పాను. తెలివి తెలుసా అండి అసలు వీళ్ళకి? చాలా నచ్చ చెప్తే ఉండనన్నప్పుడు నేనేం చేస్తాను? అంటే చెడిపోయిన బంగారం ఏడికి పోతుంది? అవసరం ఇంటికే పోతుంది. అట్లాంటప్పుడు నా బిడ్డ ఉండనన్నప్పుడు నా ఇంటికి రాకుంటే అక్కడే ఉంటుందా? బయట పోతుందా? బంగారాన్ని ఎప్పుడైనా భద్రంగా దాచిపెట్టుకున్నంత వరకే మంచిగా ఉంటది. ఎప్పుడైతే కాదని గాలికి వదిలేసుకుంటావో అది చెడే అవుతది. అదే మేడం, చెడిపోయింది మళ్ళీ అవసరం ఇంటికే పోతుంది, మళ్ళా వేరే కాడికి పోదు. నువ్వు ఇక్కడ నీతులు చెప్పడానికి ట్రై చేసే ముందు ఫస్ట్ నీ బిడ్డ సంసారాన్ని చక్క పెట్టడానికి నేను చెప్పినా, నేనెంత నీతిగా చెప్పినా అన్ని చెప్పి ఊకున్నా. ఇక నేను సాలించుకున్నా. ఆమెగా వస్తా అసలే వద్దు అన్నప్పుడు నేనేం చేస్తా చెప్పు? మరి దానికి తీసుకపోకుంటే ఎట్లా రోడ్డు మీద వదిలేయాలా? ఆమె రోడ్డు మీద ఎవరు పెట్టారు తల్లి? నీకు అసలు అది అర్థమవుతుందా? అవును, ఇప్పుడు ఆయన దగ్గర ఉండా అంటుంది కదా, ఉండా అన్నప్పుడు నేను తీసుకపోకపోతే రోడ్డు మీద ఎట్లా వదిలేయాలా అంటున్నా. మీరు అంతా షౌట్ చేసి అంత ఎమోషన్ లో వచ్చే అవసరం లేదండి. ఇప్పుడు చెడు బంగారం అవసరం ఇంటికే పోతుంది, వేరే ఎక్కడైనా పోతుందా అని మీరు ఒక సామెత చెప్పారు. కరెక్టే, అది ఓకే, మేము అగ్రి చేస్తాము. కానీ ఇక్కడ మీ బిడ్డ మీ ఇంటికి చెడిపోయి రావాలా, మంచిగా రావాలా? మంచిగా భర్తతోటి మంచిగా సంసారం చేస్తూ రావాలా, లేకుంటే విడిపోయిన తర్వాత మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నారా మీరు? నేను మంచిగా ఉండే రావాలని కోరుకున్నా. మరి అది చెప్పండి, మీరు నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పాను సార్. చెప్తే ఆమె అసలు వద్దు అంటుంది. అట్లాంటప్పుడు నేను ఎక్కడ ఉంచాలి చెప్పండి? మీరు అనడానికి కూడా ఒక పెద్ద రీజన్ ఉండాలమ్మా. రీజనే లేదు కదా అక్కడ. మేకప్ అనేది రీజన్. ఎవరైనా నవ్వుతారు, ఎందుకు డివోర్స్ అయింది, ఎందుకు వదిలి పెట్టిండని మేకప్. లేదమ్మా, ఇంకో మీరు చేసే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ కోసం ఆ సిల్లీ రీజన్స్, అనుమానం అని చెప్తున్నారు. మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగో కూడా అర్థమైతలేదు. ఇప్పుడు ఆయన చూడండి, ఒకవేళ ఆయనలో మిస్టేక్ ఉంటే ఆయన ఎంత రేస్ అయ్యేటోడు. మీరు ఇంత మాట్లాడినా కూడా జస్ట్ కూర్చొని ఉన్నాడు. అతని అమాయకత్వాన్ని మీరు ఎంతగా యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ మిస్టేక్ అనేది ఇటు సైడ్ నుంచే ఉంది. ఇద్దరు మాట్లాడుకొని సెట్ చేసుకొని వచ్చుకున్నారు. ఒక 5 సంవత్సరాలు ఆర్థికంగా ఒక మగ దిక్కు అనేటువంటి ఉంటాడు కదా, అట్లా ఆమెకు ప్రొటెక్షన్గా 5 years ప్రొటెక్ట్ చేసుకున్నది, డబ్బులు తీసుకున్నది, చదువుకున్నది, ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేసినా 30,000 ఈజీగా వచ్చేస్తాయి, 25-30,000. ఇంకా మొగోడు అవసరం లేదు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సమాజంలో మొగోడు ఉంటేనే రెస్పెక్ట్. మొగోడు మంచం మీద ఉన్నా కూడా మొగోడే. ఒక్కసారి ఆ దిక్కు పోయిందంటే సమాజంలో 10 మంది 10 రకాలుగా చూస్తారు. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీ ఇద్దరికి కావాల్సింది విడాకులు కాదు, మీ ఇద్దరికి కావాల్సింది కౌన్సిలింగ్. కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, వినండి. డివోర్స్ అయితే మరి ఇంత సిల్లీ రీజన్కి ఈజీగా డివోర్స్ రాదు. మీరు డివోర్స్ ట్రై చేసినా కూడా తనకు డిఫెండ్ చేయడానికి 100 రీజన్స్ ఉన్నాయి. తను కూడా న్యాయం కోరుకుంటాడు మేడం. తనకు కూడా పెట్టిన డబ్బు, తను పెట్టిన పెట్టుబడి, ఆయన కూడా అప్పులలో ఉన్నాడంట. అది ఎంత అప్పు ఉందో, తను అప్పు చేసింది మీ కూతురు వల్లనే. కూతురు వల్లనే అప్పు చేసిండు, కానీ ఆ కూతురుకి అప్పు చేసి పెట్టమని నేను చెప్పలే కదా. లేదు సరే, పెట్టేసిండు, కూతురు మీద ప్రేమతోటే పెట్టిండు, మరి వేరే విధంగా పెట్టలే కదా సార్. అలాంటప్పుడు అప్పు చేయొద్దు అని చెప్పలేదు కదా అంటుంది కదా సార్. మరి పిల్లల్ని కూడా కనొద్దు నువ్వే చెప్పావా? కనొద్దని నేను ఎందుకు చెప్తాను మేడం? ఇట్లా జరుగుతున్నాయని నేను కనాలే, మంచిగా ఉండాలని నేను సర్ది చెప్పిన ఫస్ట్. ఇంత చెప్పిన వాళ్ళు ఇప్పుడు విడిపోమ్మని ఎవరు చెప్పారు? ఏ తల్లి చెప్పారు? ఎవరైనా విడిపోమ్మని అంటారా? మరి నేను కూడా వనలేదు ఆ మాట అసలు. ఎందుకంటే ఏం చెప్పినా మేడం, ఇగో ఎన్ని గొడవలు అయినా కానీ భార్య భర్త కలిసి ఉంటేనే బాగుంటుందని ఎన్నో చెప్పుకుంటూ వచ్చిన నేను. కానీ వింటలేదు, ఆమె ఉండనంటుంది. ఇంక నేనేం చేయాలి మరి చెప్పు? తీసుకుపోవాలా, ఎడన్నా వదిలేసిపోవాలా? మీరు చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? మీకు మీ భార్యతో సంసారం చేయాలని ఉందా, లేదా వదిలిపెట్టేయాలని ఉందా? లేదు సార్, ఆమె అట్లా ఉన్నా కానీ నాకు సంసారం చేయాలనే ఉంది. అనుమానిస్తున్నారంట, అలిగేషన్ వేసింది. నాదే అనుమానం సార్, నాది అనుమానం లేదు. ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి అనుమానం లేదు. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? అలిగేషన్ ఏంటైతే ఆమె వండి పెడుతుంది కదా సార్, వండి పెట్టిన ఎట్టి గిన్నెలు అట్టు పడేస్తుంది, ప్రేమగా 4 మాటలు మాట్లాడుతుంది, ఏది చేద్దాము అంక చూసుకుంటుంది. కాకపోతే ఆ ప్రేమ అంతా ఇప్పుడు నాకు కావాలని నేను కోరుకుంటున్నాను, అంతే సార్. మాకు సరే ఓకే, మీరేమంటున్నారు? ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అమ్మా. ప్రాబ్లమ్స్ ఏం కాదని నేను ఉండనండి ఆయన. అదే రీజన్ ఏంటి? చెప్పాను కదా సార్, చెప్పాను కదా అనుమానం అంటే ఎవరితో అయినా మిమ్మల్ని, ఆయనతో ఉంటే నాకు మనశ్శాంతి. ఎవరితో అయినా మిమ్మల్ని అంటగడుతున్నాడా? అనుమానం, ప్రతిదానికి అనుమానం. మా అమ్మతో మాట్లాడితే అనుమానం అంటే అనుమానిస్తున్నాడేమో కానీ అంటగడుతున్నాడా? అతనితో నీకు లింక్ ఉన్నది, ఇతనితో లింక్ ఉన్నది అని అంటాడండి. ఏదైనా ఫోన్ మాట్లాడితే నీకు ఎవరు ఫోన్ చేశాడు, నీకు ఎవరు ఫోన్ చేశారు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటాడండి. అడుగుతారు హస్బెండ్ అన్నప్పుడు, నీకు ఎవరు కాల్ చేశారు అంటే ప్రతి ప్రొటెక్షన్ ఉంటది కదా. వైఫ్ కి ఎవరు రాంగ్ కాల్ చేయొచ్చు, సతాయించవచ్చు, 1000 జరుగుతుంది. ఏమో వైఫ్ కూడా కొన్ని సార్లు చెప్పదు, ప్రతిదీ కూడా హస్బెండ్ తో చెప్పలేము కదా. చెప్తే పెద్దగా అవుతుంది.
అది కోపం వస్తుందేమో, నా మీద ఇంకా అనుమానం పడతానేమో, కొట్టడేమో దయచేసి వెళ్ళేసి. నాకు ఇవన్నీ వద్దండి, నేను ఆయనతో ఉండను, మరి నాకు విడాకులు కావాలి దయచేసి. మరి నాకు విడాకులు అయితే మీకు రావు, మీకు కావాల్సింది విడాకులు కాదు కౌన్సిలింగ్. మీరు విడాకులు ఇస్తే తన జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఇక్కడ అంతా ఉంటే విడాకులు మరి నా జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఏమో మరి నీ జీవితానికి వచ్చిన బాధ ఏంటి? ఇన్నేళ్లు నేను 5 సంవత్సరాలు కంటికిరపరాగా కాచుకొని నీకేం కావాలంటే అది కొనిచ్చి నిన్ను ఎక్కడ నన్ను కావాలంటే కానీ నీకు తీసుకెళ్ళకపోతే నేను ఏదైనా తాగి చనిపోతాను. నీకు ఇష్టమేనమ్మా చెప్పు, ఏంటి? నాకు తను వద్దు. నాకు నువ్వు కానీ తనతో కానీ ఉంచావంటే నేను ఉండను, ఏదైనా తాగి చచ్చిపోతాను. అది నీకు ఇష్టమా? అది చూడండి సార్, ఇప్పుడు ఏమన్నా మీ ముందే నన్ను కానీ తీసుకుపోకపోతే నేను ఇక్కడ తాగి చచ్చిపోతాను, ఏమన్నా తాగి చచ్చిపోతాను. అట్లా చంపుకోవన్నా తీసుకెళ్ళన్నా, మీరే న్యాయం చెప్పండి అంత నాకు. ఘోరంగా ఏం హింసించాను నేను? నేను ఎటని ఏగాల చెప్పు మేడం. నేను ఇది ఒక ఆయుధం అయిపోయిందమ్మా ఆడవాళ్ళకి. ఏదైనా మాట నేను వినకపోతే జాయి చచ్చిపోతా ఉంటారేంది? ఆవిడ అలా చేయడానికి కారణమే నువ్వు పెంచిన పెంపకం అలా తయారు చేసేసింది ఆ అమ్మాయిని. నేనేం పెంచినా, నేను బాగానే పెంచిన మేడం. పెంచి బాగా మంచి సంబంధం చూసి ఇచ్చాను, బాగా బతుకుతారనే కదా సంబంధం ఇచ్చింది. బాగుంది, భర్త బాగున్నాడు, భర్త పద్ధతులు బాగున్నాయి, భర్త చూపించిన ప్రేమ బాగుంది. బాగాలేదల్లా నీ బంగారమే. నా బంగారాన్ని కూడా బాగుండమని చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పినా. అమ్మా, బంగారం ముద్ద తీసుకొచ్చి నువ్వు మంచిగా అంటే కాదు, దాన్ని కొట్టి కరిగిచ్చి చేస్తేనే మంచిగా ఇప్పుడు అవుతుంది. కరిగిచ్చి చేయడానికి నేను అన్ని విధాలు చెప్పి చేస్తే ఏమంటుంది? ఇప్పుడు మీ ముందే నన్ను తీసుకెళ్తావా, లేకుంటే నేను ఏదైనా తాగి సావాలా అంటుంది. అదే ఆడికి తీసుకొచ్చావు, ఇప్పుడు ఇంకా నువ్వు అది ఇంకా భరించాల్సిందే. సార్, ఇప్పుడు నీకు ఏంటి సార్? కంటిన్యూ అవుతుంది. సార్ ఏంటి సార్ ఇది? ఈ అమ్మాయి అసలు ఏందో సూసైడ్ అటెంప్ట్ చేస్తా, నాకు వద్దు, నాకు అవసరం లేదు, మీరు కానీ విడాకులు ఇప్పకపోతే నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తా అని మన ముందరే అసలు ఆ బెదిరింపు విషయం ఏంటో వాళ్ళ తల్లికి చెప్తుంది. సార్, అమ్మ నువ్వు నన్ను తీసుకెళ్తావా లేకపోతే నన్ను ఇక్కడ రాయి చచ్చిపోమంటావు అంటుంది. అంటే ఆమె మెంటల్లీ అన్ఫిట్ అనుకుంటా మేడం. అంటే అంత మంచిగా చదివిపించి అంత సపోర్ట్ చేసిండు లైఫ్లో. 5 years దాకా ఆమె బాగోగులు చూసుకున్నాడు. దుబాయ్కి ఎవరు తీసుకెళ్తారు మేడం ఈ రోజుల్లో? నువ్వు అడగంగానే అదే. ఆయనకి శక్తికి మించి కూడా తీసుకెళ్ళాడు, అప్పులు చేశాడు. నాకు తన వ్యవహారం నేను కూడా మంచి పిల్లోడని చూసి సంబంధం చూసి చేసిన కదా మేడం, మంచోడని చేసిన కదా. ఇట్లా అవుతుందని నేనైతే కలగని లేదు. సరే మీరు కనగనలేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఇంత చదివిపించి ఇంత ఒక స్థాయికి తీసుకొచ్చి 10th చదివిన వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఏదో చదవడం రాయడం తప్ప ఇంకేమైనా వస్తుందా? నాలెడ్జ్ ఉండదు, బేసిక్ నాలెడ్జ్ ఉండదు. అలాంటి డిగ్రీ చదివిపించి ఇంత చేసినందుకు నువ్వు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా తనకి? రిటర్న్ గిఫ్ట్ కాదు కదా. ఇట్లా కాదు, డివోర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదండి. ఒకవేళ మీకు తాగి చనిపోతా అని మీరు అనుకుంటున్నారేమో, అలాంటి పరిస్థితి వస్తే మేమే దగ్గరుండి చేపిస్తాం. కానీ ఒకసారి కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మా వాళ్ళు ఉన్నారు, మేడం కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేడం కూడా చేస్తారు కౌన్సిలింగ్. ఇది అయిన తర్వాత కూర్చోండి, మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. మీకు మేకప్ అంటే అమ్మ ఒక గుర్తు, మేకప్పే జీవితం కాదండి. చాలా మందికి చాలా రకాల ప్యాషన్స్, హాబీస్ ఉంటాయి, కానీ మేకప్పే హాబీయా? మేకప్ కాదు సార్, నాకు వద్దంటే నాకు మట్టి మరి విడాకులు ఇప్పించండి. అమ్మాయి వచ్చి కూర్చున్నప్పటి నుంచి వద్దు వద్దు వద్దు, సరే. అతనితో నాకు వద్దు, నాకు విడాకులు, అతనితో నాకు వద్దు విడాకులు, ఇదే మాట అనిపిస్తుంది. మేడం ఒక విషయము, సరే అమ్మా నువ్వు వద్దంటున్నావు కదా, ఏదైనా సరే కోర్టులో మనం తనకి డైవర్స్ అప్లై చేసిన కౌన్సిలింగ్ తీసుకున్న రిపోర్ట్ అయితే కావాలి ఖచ్చితంగా. సో ఒక 3 కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి, చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ నీకు తగినట్టుగా నీకు నచ్చినట్టుగా తనని మార్చొచ్చేమో, లేదా తనకు తగ్గట్టు నిన్ను మార్చొచ్చేమో. అటెండ్ అవ్వండి. ఎలాగో రిపోర్ట్ అయితే కావాలి కదా నీకు. పోగానే డైవర్స్ కావాలి అయ్యా అంటే ఎవరు ఇయ్యరు నీకు. నీకు సంబంధించినవన్నీ డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ అన్నాక సబ్మిట్ చేయాలి, ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేయాలి. చేద్దాం, ఒక 3 కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఇద్దరు కలిసి భార్య భర్తలు ఇద్దరు, అమ్మ నువ్వు రావకు, నువ్వు ఇన్వాల్వ్ కావాలి ఇంకా వీళ్ళ మధ్యలో. వస్తా అంటే నేను తీసుకెళ్తాను, నువ్వు వచ్చాయని మాత్రం నువ్వు అనకు. వాళ్ళిద్దరిని రాని నువ్వు మాట్లాడతావు కూర్చోబెట్టి. నేను వాళ్ళిద్దరు రావాలని, నేను వాళ్ళిద్దరే మంచిగా ఉండాలని నేను ఎప్పటి సందో నేను చూసుకున్నాను. మీ జీవితం మీరు చేతులారా స్పాయిల్ చేస్తున్నారండి. వింటున్నారా? మీ జీవితం మీరు చేతులారా స్పాయిల్ చేసుకుంటున్నారు. మంచిగా ఉంది మీ లైఫ్, మీరు అనుకుంటున్నారేమో అన్ని బాధలు నాకే వచ్చినాయని. మీకన్నా ఎక్కువ బాధపడేలా నేను చూస్తున్నానండి. మొగడు రోజు తాగొచ్చి వీపు మీద తంతుంటే అయినా కూడా సంసారం చేసేటోళ్ళని నేను చూసిన. ఈ సిల్లీ రీజన్స్ వల్ల మీరు నాకు డివోర్స్ కావాలి వచ్చినప్పటి నుంచి స్టబ్బన్గా ఆయన ఏం మాట్లాడతలేడని మీరు ఇట్లా మాట్లాడుతున్నారా? చెప్పండి. మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ లేదు మేడం, ఇక్కడ ఎటువంటి మెంటల్ క్రూయాలిటీ లేదు, ఏది లేదు. ఎలా ఇస్తాడు అసలు? మొగోళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా, అతనికి అన్యాయం జరిగినట్టే క్లియర్ గా. ఈ విషయంలో మాత్రం ఇక్కడ సబ్జెక్ట్ లో ఈ అన్యాయం జరిగిన కేసులో అన్యాయం జరిగినట్టు. సార్ అన్యాయం కదా సార్, తను మెంటల్ గా డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నాడు పాపం. అందుకే డ్రింకింగ్ అలవాటు చేసుకుంది, లేదంటే తను మంచిగా ఉన్నవాడు ఎందుకు తాగుతాడు? ఒకటి మేడం, వీళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అవసరం ఉంది. మీరు
ఒకటి మీకు మీ మైండ్ ఇక్కడ స్టేబుల్గా లేదనుకుంటా, ఒకటే మీరు ఫిక్స్ అయ్యి వచ్చారు డివోర్స్ అని. డివోర్సే కాదు, మీరు ఇద్దరు కూడా కౌన్సిలింగ్కి రండి. ఒక 3 టర్మ్స్ కౌన్సిలింగ్ ఉంటుంది. డివోర్స్ మీకు కావాలన్న వెంటనే డివోర్స్ ఇట్లా వెళ్ళి ఇట్లా షాప్లో కొనుక్కొని వచ్చినట్టు కాదండి. డివోర్స్కి కూడా 1,00,000 ప్రొసీడింగ్స్ ఉంటాయి. అవన్నీ ప్రొసీడింగ్స్ ఫాలో అయితేనే డివోర్స్ వస్తుంది. ఏదో షాప్కి వెళ్ళేసి పాల ప్యాకెట్ కొన్నట్టు అనుకుంటున్నారేమో డివోర్స్ అంటే. అంత ఈజీ అనుకుంటున్నారేంది? పెళ్లి చేసుకోవడం ఒక 10 రోజుల పని, డివోర్స్ తీసుకోవడం 10 రోజుల పని కాదు. 10 నెలలైనా కూడా అది ఓడవదు. అదో హెడేక్. అది ఇంకో 3-4 ఇయర్స్ పడుతుంది డివోర్స్ రావాలంటే కోర్టు నుంచి. తెలుసా మీకు అది? 3-4 ఇయర్స్ దాకా ఏం చేస్తారు మీరు? తిరుక్కుంటుంటారా బయట? మొగోడు పిచ్చోడు అయిపోతాడు. అదంతా కాదు, మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. ఒక సంసారాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి ప్రయత్నం మేడం. చేస్తాం సార్. ఇప్పుడు వీళ్ళిద్దరికి విడగొట్టడం పెద్ద విషయం కాదు. కూర్చొని మ్యూచువల్ డివోర్స్ చేస్తే అయిపోతుంది. ఆమె అతనికి కన్విన్స్ చేయగలుగుతాం. ఎందుకంటే ఏ భర్త అయినా కోరుకుంటాడా మేడం 25,000 30,000 అట్టి తన మేకప్ మీద ఖర్చు పెట్టాలని ఎవరు అనుకుంటారు చెప్పండి? సామాన్య జనాలతో అయ్యే పని కాదు. తన కోరికలన్నీ తీరుస్తున్నాడు, ఏదో తన శక్తి ప్రయత్నిస్తున్నాడు. ఈ మూమెంట్లో అయితే వీళ్ళకి డివోర్స్ అయితే రాదమ్మా. మీరు సహకరించాలి, ఆలోచించాలి. మీ ఒక్కళ్ళ మైండే కాదు, మీ అమ్మ మాట కూడా వినండి. ఆమె కూడా వద్దనే కోరుకుంటుంది. కూర్చొని మాట్లాడి కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోండి, ఓకేనా? ఫస్ట్ అయితే మీరు బయట కూర్చోండి. మేము మీకు ఏమేమి చేయాలో, ఏమేమి కాగితాలు మాకు కావాలో మేము తీసుకొని మీరు ఎలా ప్రొసీడింగ్స్ అవ్వాలి, ఎలా మీరు లైఫ్లో గెట్ ఆన్ అవ్వాలి, కొంచెం మీకు సైకలాజికల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అవసరం, కొంచెం మీకు కౌన్సిలింగ్స్ కూడా అవసరం. చట్టం మీద అవగాహన కూడా మీ ఇద్దరికి అవసరం. ఏదో ఈజీ అనుకుంటున్నారు, పిల్లలాట అనుకుంటున్నారు, గోళీలాట అనుకుంటున్నారు. లైఫ్ అంటే ఈ బొమ్మలాట కాదు కదా. ఏదో బొమ్మల పెళ్లి చేసుకున్నారా మీరు 5 years? కాదు కదా, సీరియస్గా. సో అందుకనే మీరు బయట కూర్చోండి, మనం మాట్లాడదాం, ఓకేనామ్మా? ఓకే. ఇంకోసారి మళ్ళీ డైవర్స్ చెప్పకండి, అక్కడ కూర్చోండి. మేమంతా చెప్పిన తర్వాత, అంతా అర్థం చేసుకున్న తర్వాత, అప్పుడు కూడా మీకు డైవోర్సే కావాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే, తప్పదు. సరేనమ్మా? ఓకే సార్ డైవర్స్ అయితే ఇప్పియకండి సార్, ఎందుకంటే భార్యాభర్తలను ఎవరిని విడగొట్టద్దు. నేనైతే ఎంత చెప్పినా విడిపోవద్దనే నాకు కూడా ఉన్నది. నా బిడ్డ సంసారం పాడు చేసుకుంటానా మేడం? నేను చేసుకోను కదా చెప్పు. ఎంత చెప్పినా వినకుండా నాకు వద్దు నాకు డైవర్స్ కావాలి, నా మమ్మీ నేను వచ్చేస్తాను ఈ పట్టుబట్టింది. సార్ చెప్తాంలే అమ్మా, ఇప్పుడు మేడం గారు చెప్తారు. మీరు ఎట్లన్నా కానీ కొంచెం దయచేసి అందరికి దండం, అందరికి బాబు ఎట్లయినా కూడా విడిపోకుండా చూసుకోండి బాబు. మీ అందరికి దండం సార్, మీకు కూడా దండం, అందరికి దండం పెడతాను. ఇంకెందుకంటే ఎట్లన్నా చేసి కొంచెం నిలబెట్టే ప్రయత్నం చేయండి మేడం. తప్పకుండా వెళ్ళండి, మీరు కూర్చోండి ఆడ. మేము వచ్చి మీకు ఏం కావాలో మేము చూసారు కదండి శ్రీకాంత్ అండ్ దివ్య విషయం. అసలు ఒక భార్య భర్త చాలా విషయాలు గొడవపడ్డం చూసాం, కానీ ఈ రోజు ఒక పెద్ద విచిత్రము. ఒక మేకప్ వేసుకుంటూ నన్ను పట్టించుకోవట్లేదని భర్త, అసలు మేకప్ కిట్ తెచ్చిస్తాడు కానీ అనుమానంతో చూస్తాడని భార్య, చాలా సేపు డిస్కషన్ నడిచిందండి. వాళ్ళకి ఇంకా మేడం గారి సమక్షంలో కాస్త కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సెట్ అవుతారేమో చూస్తాము. అలాగే అలీ గారు ఇచ్చే మన లీగల్ పాయింట్లతో ఆ సంసారం సెట్ అవుతుందేమో ఎదురు చూద్దాం. సార్, సమాజంలో ఈ రోజుల్లో డిమాండ్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఎస్పెషల్లీ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్ నుంచి చాలా డిమాండ్స్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక కేసు కూడా వచ్చింది. ఒక భార్య భర్త దగ్గర పడుకోవాలంటే తన నుంచి 5,000 రూపీస్ డిమాండ్ చేస్తుందంట. రీసెంట్ వచ్చిన కేసు. ఇప్పుడు 5,000 ఇస్తేనే భర్త భార్యతో పడుకోవాలా మేడం? ఇలాంటి రోజులు అనేటివి మనం చూస్తున్నాము. ఈ మేకప్ నాకు కొనివ్వాలి, నాకు జ్యువెలరీస్ కొనివ్వాలి, నాకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి తీసుకెళ్ళి డిన్నర్ చేపియాలి, నాకు మంచి మంచి ప్లేసెస్ తీసుకెళ్ళాలి, చూపించాలంటే స్తోమత కూడా భర్త దగ్గర ఉండాలని ప్రతి భార్య కూడా ఒకసారి గ్రహించాలి. భర్త స్తోమత ఎంత ఉంది, మనం ఎంత అడుగుతున్నాము. సంసారం అనేది సముద్రం ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఉంటుంది. సో ఎప్పుడు కూడా భార్యలు భర్త మీద ప్రెషర్ పెట్టేసి నాకు అది కావాలి ఇది కావాలని చెప్తే మాత్రం ఆ సంసారం అనేది ఖచ్చితంగా అది కొలాప్స్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా అలాంటి విషయాలు చేయకూడదు మేడం. సో భర్తలు కూడా భార్య మీద చాలా ప్రెషర్స్ పెడుతుంటారు. అంటే ఇద్దరు కూడా మెంటల్గా ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చేసి సంసారాన్ని నడిపిస్తేనే నడుస్తుంది. ఏదైనా కూడా ఏ వాహనం కూడా 2 చక్రాలు బాగుంటేనే నడుస్తుంది. సో ఏదైనా ఒకటి ఇదైపోతే అది పనికి రాదు, సంసారం కూడా అంతే. సో దయచేసి ఈ వీడియో చూసిన అందరూ కూడా కొంచెము కళ్ళు తెరిచి ఈ అవేర్నెస్ ఏదైతే మేము చేసామో మీ అందరికీ, సో అది తెలుసుకొని కొంచెం అవేర్ అయ్యి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరైతే పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా
తమ వంతుగా వాళ్ళ కోడళ్ళను, వాళ్ళ కొడుకులను, వాళ్ళ కూతుర్లను అండర్స్టాండ్ చేపియాలని కోరుకుంటున్నాం. ఎవరైతే యూత్ ఈ వీడియోలను చూస్తున్నారో వాళ్ళు కూడా ఇలాంటివి జరుగుతాయని అనుకొని కొంచెం కేర్ఫుల్గా ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే మేడం, శ్రీకాంత్ అసలు తన చదువు కోసము తన అభివృద్ధికి వస్తే చూడాలని చెప్పి తన అప్పుల పాలైపోయాడండి. అతను అసలు ఎండని తట్టుకొని తనకి నీడను కల్పించాలనుకుంటే ఆ నీడను కాదనుకొని విడాకుల దాకా వచ్చింది ఆవిడ. అసలు ఇలాంటి దివ్యలకి మీరు ఇచ్చే ఒక ఉదాహరణ చాలా మందికి కూడా లైఫ్కి మంచి కౌన్సిలింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే తల్లిదండ్రులు మొదటగా పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ వయసు ఏంటి, ఏ వయసులో పెళ్లి చేస్తే బాగుంటుంది, పెళ్లి చేసే ముందు తన కూతురుతోటి ఏమని మాట్లాడాలి, సంసారం గురించి ఏం చెప్పాలి, ఫస్ట్ ఇది ఒక్కటి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటే మొదటగా కూతుర్ని ఒకరి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తనకి కావలసిన గుణగణాలన్నీ నేర్పించాలండి. ఎందుకంటే ఇంతకు ముందు పెళ్ళవుతుంది అంటే 5 రోజుల ముందులో చుట్టాలందరూ వచ్చేసి ఎవరికి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. అంటే ఏంటి అమ్మ సంసారం అంటే ఏంటి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, భార్యగా నువ్వేం చేయాలి, ప్రతిదీ నేర్పించేవాళ్ళు, చెప్పేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని వీళ్ళకి చెప్పేవాళ్ళు. ఇంకొక విషయము మన దగ్గర లేదండి కల్చర్. ఫారెన్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పెళ్లి జరిగిన తర్వాత అందరూ కూర్చొని ఒక్కొక్కరు భార్య భర్తలుగా ఎవరి రోల్ ని వాళ్ళు ఎలా ఉండాలి అన్నది ప్రతి ఒక్కరు ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ గా చెప్పుకుంటారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఈ జనరేషన్ లో అది బాగుందా, సెట్టింగ్స్ బాగున్నాయా, స్టేజ్ బాగుందా, బట్టలు బాగున్నాయా, బట్టలు ఎంత కాస్ట్ లో కొనుక్కున్నాము, నగలు ఎన్ని కాస్ట్ లో కొనుక్కున్నాం, కట్నాలు ఎంత ఇచ్చాం, ఇదే డిస్కషన్స్ అవుతున్నాయి. కానీ అసలు ఆ స్టేజ్ మీద ఉన్న భార్య భర్తలకి మన వంతుగా మనం ఏం చెప్పాలి, వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటి, వాళ్ళకి సంసారం అంటే ఏంటి, ఆ సముద్రాన్ని ఎలా ఈదాలి, ఎవ్వరు చెప్పడం లేదండి. ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉందో చెప్పుకుంటేనే 10 మందితో షేర్ చేసుకుంటేనే భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ ముందున్న ఫ్యూచర్ బాగుపడుతుంది. ఇక్కడ ఎవరైతే చెప్పారో వాళ్ళ సంసారాలు వాళ్ళు నెట్టుకొని రాలేరు. ఇంకొక విషయం, తల్లిదండ్రులు ఒకసారి పెళ్లి చేసి పంపించడం కాదు, ముందుగా వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళ సంసారంలో ఎలా ఉన్నారు, ఎలాంటి బాధలలో ఉన్నారు కూర్చొని మాట్లాడుకోవాలి. అది మాట్లాడడం జరగట్లేదు ఇప్పుడున్న ఈ జనరేషన్ లో. కట్నం ఎంత తీసుకొచ్చింది, జీతాలన్నీ తీసుకొస్తున్నారు, ఇంట్లో ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఇదే ఆలోచనలో ఉన్నారు. కానీ సంసారం అంటే ఏంటి, అసలు ఎలా ఉన్నారు ఎవరు ఆలోచించడం లేదు. ఇంకొక విషయం మేడం, ఎప్పుడైనా కూడా భార్య కానీ భర్త కానీ వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే వెళ్ళడం తప్పించి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, నా గురించి ఏం మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అది మంచైనా చెడైనా అది ఎప్పుడైతే కొంచెం ఆలోచించి ఒక స్టెప్, ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే వాళ్ళ సంసారమే బాగుపడుతుంది.